పర్సంటేజ్ కాన్సెప్ట్ అయిపోయింది. ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినాం, ఏ టైప్ ఉంటాయనేసి. సమ్ బేస్ చేంజ్, సక్సెసివ్ పర్సంటేజ్, చేంజ్ ఇన్ పర్సంటేజెస్, రైట్, సెట్ థియరీ, అనాలిసిస్ బేస్డ్, కమిషన్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ అన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం, రైట్. మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. సో ప్లస్ అడ్వాన్స్డ్ కూడా మ్యాక్సిమం అన్ని కవర్ అయినాయి. సో ప్రాబ్లమ్స్ చేస్తే ఎనఫ్ మీకు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు, రైట్. చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఇట్ కాస్ట్స్ 1 rupee to photocopy a sheet of paper. However, 2% discount is allowed on all photocopies done after first 1000 sheets. How much will cost to copy 5000 sheets of paper? నేను ఇదే క్వశ్చన్ కమిషన్ బేస్డ్ దగ్గర డిస్కస్ చేసి ఉంటాం. అదే టైప్లో ఇక్కడ డిస్కస్ చేద్దాం. సమ్ అమౌంట్ వరకు ఇంత కమిషన్, సమ్ ఆఫ్టర్ సమ్ అమౌంట్, రైట్, ఇంత కమిషన్ వస్తుంది అని చెప్పింటాం. ఇక్కడ చూడండి, ఇట్ కాస్ట్ 1 rupee టు ఫోటో షీట్ ఆఫ్ ఏ పేపర్. సో కాస్ట్ ఎంత పడుతుంది అంటున్నాడు? 1 rupee, రైట్, ఒక కాపీ, ఫోటో కాపీకి. 2% డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ ఆన్ ఆల్ కాపీస్ డన్ ఆఫ్టర్, అంటే ఫస్ట్ 1000 వరకు ఎంత? 1 rupee. ఆఫ్టర్ 1000 ఎంత పడుతుంది మనకు? 2% డిస్కౌంట్ అంటే ఎంత? రైట్, 4, రైట్, 1 rupee. డిస్కౌంట్ 100 పైస్. ఇది 100 పైస్లో 2% డిస్కౌంట్ అంటే, రైట్, 2 పైస్ పోతే 98 పైస్, నాట్ 20, ఓన్లీ 2 పైస్ డిస్కౌంట్. సో 98 పైస్. సో అయితే హౌ మచ్ విల్ కాస్ట్ ఇట్ కాపీ ఆఫ్ 5000 అంటున్నాడు. సో ఆల్రెడీ 1000 అయిపోయినాయి, రిమైనింగ్ 4000కు, రైట్, ఇంటూ 98. సో 1000 ఇంటూ 1 rupee కాబట్టి 1000 rupees ప్లస్ 98 ఇంటూ 4 తీసుకుంటే కనుక 382 392 0. ఓకే, 0.00 వస్తుంది. ఇది రూపీస్లో ఉండేది. సో పైస్లో ఉంది కాబట్టి రూపీస్లో కావాలంటే 0.98 రాస్తే అప్పుడు మీకు ఇంకా ఈజీగా అయిపోతుంది. 3920 ప్లస్ 1000 ఏమవుతుంది? 4920. ఈ టైప్ చేయొచ్చు, కొంచెం ఇట్లా కూడా చేయొచ్చు. 4000 రూపీస్లో 2% డిస్కౌంట్ అంటే 4000లో 2% ఎంత? సో 80 రూపీస్. ఆ 4000లో 80 సబ్ట్రాక్ట్ చేస్తే 3920 రూపీస్ కాస్ట్ పడుతుంది. యాక్చువల్గా 1 rupee ఉండాలి, కాకపోతే 2% డిస్కౌంట్ ఇచ్చిన కదా. 4000 అయ్యేది 2% డిస్కౌంట్ ఇస్తే 3920 ప్లస్ ఫస్ట్ 1000కు 1000 రూపీస్, టోటల్ 4920 ఇస్ ద ఆన్సర్. సో ఏ టైప్ చేసినా ఓకే మనకు, రైట్. మనం ఈ టైప్ చేయడానికి ట్రై చేద్దాం. క్యాల్కులేషన్ పార్ట్ కొంచెం ఈజీ అవుతా వస్తుంది. ఓకే, ఎట్లా చేసినా మల్టిప్లై చేసి చేస్తాం, రైట్. మన క్వశ్చన్ అర్థం కావడం ఇంపార్టెంట్, ఎట్లా చేస్తున్నాం అనేది కదా. క్లియరా? డౌట్ ఉంది ఏమన్నా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. సో క్వశ్చన్ మీరు చేసి డిస్కస్ చేసి, రైట్, దాన్ని బేస్ చేసుకొని చెప్పండి. ఎస్, షూరా. ఏ హౌస్ వైఫ్, రైట్, ఏ హౌస్ వైఫ్ సేవ్డ్ 2.5 rupees ఇన్ బయింగ్ అన్ ఐటెమ్ ఆన్ సేల్, రైట్. సేవ్ చేసింది ఎంత? 2.5%. అయితే ఇఫ్ హీ స్పెంట్ 25 rupees ఫర్ ద ఐటెమ్, అప్రాక్సిమేట్లీ హౌ మచ్ పర్సెంట్ షీ సేవ్డ్ ఇన్ ద ట్రాన్సాక్షన్? రైట్, ఒక్కొక్కటి, రైట్, చెప్పండి. 10 or 11? ఓకే, నేను సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్కు ఆమె సేవ్ ఎంత చేసింది? రైట్, ఆమె ఖర్చు ఎంత పెట్టింది అంటే దానికి పే చేసింది ఎంత? నేను 25 రూపీస్. ఆమె పే చేసింది ఎంత? 25. 2.5 రూపీస్ సేవ్ అయిందన్నాడు అంటే టోటల్ ఆ వస్తువు కాస్ట్ ఎంత ఉంటుంది? ఎస్, గుడ్, అర్థమైందే. సో 25 ప్లస్ 2.5, దాని కాస్ట్ ఎంత? ఈ 27.5 రూపీస్లో ఆమె సేవ్ చేసింది ఎంత? 2.5 రూపీస్ ఓన్లీ. అంటే 27.5లో 2.5 ఎంత పర్సెంటేజ్ అంటే ఏం రాస్తాం? 2.5/27.5 ఇంటూ 100, ఇంతేనా? ఏమైనా డౌట్ ఉందా? లేదంటే 27.5కి 100 అయితే 2.5కి ఎంత? 25 ones 25 11s. 100/11 అంటే మీరు ఈజీగా చెప్పచ్చు. 9 1/11% అంటే అప్రాక్సిమేట్లీ 9%. ఇప్పుడు చెప్పండి, 10 or 11? ఎస్. సో 2.5 సేవ్స్ ఆన్ 25 రూపీస్ కాదు, ఇక్కడ ఆన్
27.5 రూపీస్. అది ఇక్కడ మనకు సేమ్ ఇంతే లాజిక్స్ మనకు యూపీఎస్సీలో తీసుకుంటే మనకు ఇదే టైపే మనకు ప్యాటర్న్ అడిగేదానికి ఛాన్సెస్. సో మనం మ్యాక్సిమం ఏం చేస్తాం ఇక్కడ 25లో 2.5 అనేది చేస్తాం రైట్. కాకపోతే ఇక్కడ కాస్ట్ ఆఫ్ దట్ ప్రోడక్ట్ 25 అంటే ఆన్సర్ 10% అది కరెక్ట్. ఎందుకు ఆ కాస్ట్ 25 దాంట్లో 2.5 పోతే ఎంత బై చేసినట్టు 22.5కు పర్చేజ్ చేసింది. కానీ అక్కడ 25కు స్పెండ్ చేసింది అంటే దాని కాస్ట్ 27.5. 27.5లో 2.5 ఎంత పర్సెంట్? క్లియర్ అది రైట్. వెరీ అన్ని క్వశ్చన్స్ రైట్ బాగుంటాయి మెయిన్ రైట్. సో ప్రతి క్వశ్చన్ బాగా చేయండి. మీన్ రిసీవ్ చేసుకోవడానికి బాగా ట్రై చేయండి. రాజు బైస్ గూడ్స్ వర్త్ 6650 రూపీస్. హీ గెట్స్ ఏ రిబేట్ ఆఫ్ 6% ఆన్ ఇట్. ఆఫ్టర్ గెట్టింగ్ ది రిబేట్ హీ పేస్ సేల్స్ ట్యాక్స్ 10%. ఫైండ్ ది అమౌంట్ హీ విల్ హ్యావ్ టు పే ఫర్ ద గూడ్స్. అది క్వశ్చన్. సో ఆన్సర్ 6650 ఇంటూ yes right. So 66 yes okay right 6650 rupees. రాజు బై గుడ్స్ అట్ నేను మార్కెట్కి వెళ్ళినా 6650 రూపీస్ పర్చేజ్ చేస్తున్నా. హీ గెట్స్ ఏ రీబేట్ ఆఫ్ 6%. రీబేట్ మీన్స్ డిస్కౌంట్. రీబేట్ మీన్స్ రాయితీ అని డిస్కౌంట్ ఎంత 6% రీబేట్ వచ్చింది అంటే నేను పే చేయాల్సింది దానికి ఓన్లీ 94% రైట్. 6% డిస్కౌంట్ పోయింది 94% పే చేయాలి రైట్. పే చేద్దామని రైట్ ఈ అమౌంట్ పే చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఇమ్మీడియట్గా వాడే చెప్తున్నాడా ఆఫ్టర్ గెట్టింగ్ ది రీబేట్ ఇచ్చి రైట్ దెన్ సేల్స్ ట్యాక్స్ 10% పే అయినాడు. సేల్స్ ట్యాక్స్ అంటే ఎక్స్ట్రా కట్టాలన్నా మనం తక్కువ. సో సేల్స్ ట్యాక్స్ అంటే కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంటూ 110/100 క్లియర్. సో ఇది వాడు ఇచ్చిన డేటా. అయితే మనకు కావాల్సింది ఫైండ్ ది అమౌంట్ విల్ హ్యావ్ టు పే ఫర్ ద గుడ్స్. సేమ్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 0 క్యాన్సల్ 0 క్యాన్సల్. ఓకే ఓకే క్యాన్సలేషన్ చేద్దామంటే చేద్దాం. 5 20s 5 1s 5 3s 15 అగైన్ 5 3s 15 2 10s 2 47s. ఓకేనా ఇంకా మల్టిప్లై చేసి చెప్పండి రైట్ చేయండి. 47 into 3 141 47 3s మళ్ళీ 141 + 14 141 + 14 155 మళ్ళీ 147 + 15 162 into 11 ఉంది. సో 11 1s 11 5 56 7 8 7 1 ఇంతేనా? 68 సెకండ్ ఎంత వచ్చింది వాల్యూ? వాల్యూ ఎంత వచ్చింది మనకు? మల్టిప్లై ఆఫ్ 3 68 761 ఓకే ఎస్ ఓకే 68 761 బై 10 ఉంది కదా కాబట్టి 0.1 6876.10 రూపీస్. ఎస్ ఓకే ఓకే రైట్ క్లియర్. నేను 3 times చేశాను. 47 3 times చేశాను. ఓకే రైట్ క్లియర్ రైట్ 6876. సో వాడు కొనింది 6650కు బట్ పే చేసేదంతా 6876.1 రూపీస్. ఓకే క్లియర్. సో క్వశ్చన్ అర్థం. సో ఇక్కడ వరకు రాస్తాం రైట్. ఓకే ఆప్షన్లో ఎగ్జామ్లో ఏం చేస్తాం? ఆప్షన్స్ ఉంటే 1 into 7 7 7 into 3 21 లాస్ట్ ప్లేస్లో ఏముండాలి? 1 వచ్చేటట్లు మనం ప్లాన్ చేస్తాం. 1 ఉంటే ఆన్సర్ రైట్. ఒకటే ఆప్షన్కు 0.1 ఉంది అనుకుందాం ఆన్సర్ అదే. ఓకే ఆప్షన్స్ ఉంటే ఆప్షన్ వెరిఫై చేస్తాం. క్లియర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నౌ ఆన్సర్. An agent gets a commission of 2.5% on the sales of a cloth. If on a certain day he gets 12.5 rupees as commission, the cloth sold through him on that day is worth చెప్పండి.
క్వశ్చన్ సింపులే. క్వశ్చన్ ఏమన్నాడు? ఎస్, కరెక్ట్. సో 500. an agent gets commission of 2.5%. మన కమిషన్ ఎంత? 2.5%. ఆన్ సర్టెన్ డే హీ గెట్స్ 12.5 కమిషన్. అంటే 2.5%కు మనకు వచ్చిన కమిషన్ ఎంత? 12.5 రూపీస్. రైట్. అయితే ది క్లాత్ సోల్డ్ త్రీ హిమ్ ఆన్ దట్ డే. ఆ డే మొత్తం ఎంత చేస్తాడంటే ఏమంటాం మనం? 100%కి ఎంత? 25 పైస్. సింగిల్ డెసిమలే కాబట్టి పాయింట్ కన్సిడర్ చేయము. రైట్, ఒక్కొక్క డెసిమల్. 25 పైస్ 125. 100 into 5 500 రూపీస్. దట్స్ ఇట్. ఓకే, క్లియరా? క్వశ్చన్ రైట్ సింపుల్. ఆ క్వశ్చన్ను బేస్ చేసుకుంటున్నాం, ఆన్సర్ చేస్తాం. సో ముందు క్వశ్చన్ వేరు, ఏది సమ్ 2.5 25 రూపీస్. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ కమిషన్ ఇచ్చేసినాడు. వాడు ఆ రోజు జరిగిన టోటల్ సేల్స్ ఎంత? రైట్, నౌ ఆన్సర్. Two numbers A and B are such that the sum of 5% of A and 4% of B is 2/3 of sum of 6% of A and 8% of B. Find the ratio of A is to B. ఆన్సర్. క్వశ్చన్ ఏముంది? జస్ట్ అవి వాడు ఇచ్చిన మ్యాటర్ను ఈక్వల్గా రాయగలిగితే చాలు. ఏమన్నాడు? ఫస్ట్ సమ్ ఆఫ్ 5% రైట్ ఎంత? ఓకే, 5% ఆఫ్ ఏ ప్లస్ చేసి ఏ ఈస్ట్ బి అడిగింది, అది కూడా చేసి సాల్వ్. ప్లస్ 4% ఆఫ్ బి ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్ 2/3 ఆఫ్, అది మర్చిపోవద్దు, ఈజ్ 2/3 ఆఫ్ 6% ఆఫ్ ఏ ప్లస్ 8% ఆఫ్ బి. 2/3 ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రైట్. ఇది వచ్చిన డేటా. పర్సంటేజ్ అంటే ఇక్కడ బై 100 వస్తుందా? బై 100 వస్తుందా? ఇటుపక్క బై 100 వస్తుందా? ఇటుపక్క బై 100 వస్తుంది. అన్నిట్లో బై 100 అంటే 100 కామన్ తీసి 100 ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. సో నేను ఆ క్యాన్సలేషన్ ప్రోగ్రామ్ అంతా లేకోకుండా జస్ట్ దీన్ని ట్రై చేస్తా. 5A ప్లస్ 4B ఈ బై 3 ఉత్తరకు వస్తే ఏమవుతుంది? ఈక్వల్స్ టు 2 into 6A ప్లస్ 8B. రాయొచ్చా రాయలేనా? సింపుల్ ఫామ్. పర్సంటేజెస్ తీసేసిన బై 3ని ఉత్తలో పంపించిన. ఇప్పుడు 3 into 5 15A ప్లస్ 3 into 4 12B 2 into 6 12A 2 into 8 16B. నౌ 15A మైనస్ 12A ఎంత అవుతుంది? 15A ప్లస్ 2A ఉత్తలకు వస్తే 12A మైనస్ 12A 3A ఈక్వల్స్ టు ఎంత? 16B మైనస్ 12B ఎంత? 4B. A ఈస్ట్ B ఎంత? 3/4 4/3 ఎస్. A/B ఈక్వల్స్ టు 4/3 అంటే రేషియో ఎంత? 4:3 రైట్. మనం ఇక్కడ వరకు చేసి మ్యాక్సిమం 3:4 వేయడానికి ఛాన్స్ ఉంది, కానీ కరెక్ట్ రేషియో ఎంత? 4:3. ఓకే, అది క్వశ్చన్ సింపుల్. ఇది దాన్ని మనం ఈక్వేషన్ రాసి సాల్వ్ చేసేటప్పుడు మిస్టేక్ చేస్తాం, అంతే, అంతకుమించి ఏం లేదు. క్లియర్? ఇది ఎస్. డౌట్ ఉంటే రైట్ అడగండి, రిపీట్ చేస్తా. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రైట్, చూడండి. నౌ ఆన్సర్. రైట్, ఈ క్వశ్చన్ మనకు కొంచెం రైట్ థింక్ చేసి బాగా ఆన్సర్ చేయండి ఈ క్వశ్చన్. A student multiplied a number by 3/5 instead of 5/3. What is the percentage error in the calculation? రైట్, నెంబర్ ఆఫ్ వేస్ ఉన్న ఆ క్వశ్చన్ మనం సాల్వ్ చేయడానికి. రైట్, ఒకటి చెప్పండి నాకు. వాడు కరెక్ట్గా మల్టిపుల్ చేయాల్సింది దేంతో? 5/3తో చేయాలి. బట్ రాంగ్ మల్టిపుల్ చేసింది దేంతో? రైట్, ఇది క్లియర్? ఇది క్లారిటీ వచ్చింది అందరికీ? రైట్, ఇదైతే క్లారిటీ. సో మీకు కొంచెం ఈజీగా ఉండడానికి 3తో 5తో డివిజిబుల్ అయ్యే ఒక నెంబర్ ఏదైనా చెప్పండి. 15 30 ఏదైనా తీసుకున్నప్పుడు 15 అంటున్నారా? 15 సపోజ్ 15 అనేది నెంబర్ అనుకుందాం మనమే, ఒక నెంబర్. 15 మల్టిప్లై చేస్తే 3 1s 3
5s 5 5s ఎంత వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ 25 రావాలి. బట్ వాడు ఆ 15 దీంతో చేస్తే ఏమొచ్చింది? 5 1s 5 3s 3 3s ఎంత? 9 వచ్చింది. ఎర్రర్ ఎంత వచ్చింది? ఎర్రర్ ఎంత వచ్చింది? 25లో 9 పోతే ఎంత? 16 ఎర్రర్. సో 25కు 100% అయితే ఎర్రర్ ఎంత వస్తుంది మనకు? 16కి ఎంత పర్సెంటేజ్? 25 4s 100, 16 4s రైట్ ఫినిష్. 64% ఎర్రర్. రైట్, ఇంత చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఆన్సర్. 3 3s ఎంత? 9. 5 5s ఎంత? 25. ఏది ఎక్కువ ఉంది? ఒరిజినల్ వాల్యూ ఎక్కువ ఉందా, రాంగ్ వాల్యూ ఎక్కువ ఉందా? ఒరిజినల్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇది 100 తీసుకుంటాం, ఆ డిఫరెన్స్ ఎర్రర్. అర్థమైంది? రైట్, అంతే. 25 9 కదా నీకు వాల్యూ వచ్చింది కూడా ఇక్కడ. డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేసి ఆన్సర్ చెప్పొచ్చు. అది మనం ప్రాక్టీస్ మీద ఇంప్రూవ్ చేసుకుంటాం. నో ప్రాబ్లం. ఒక నెంబర్ తీసుకొని నెంబర్ని తీసుకొని అయినా ఎక్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏమవుతారంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. రైట్, 3/5x 5/3x అని 5/3x - 3/5x అక్కడ రాసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రాక్షన్ వల్ల అది చేయడానికి కూడా మనకి రైట్. ఒక నెంబర్ అనుకోండి, 15 కాదు 30 అనుకునే ఆన్సర్ నో చేయండి. 60 300 అనుకో, 3తో 5తో రెండింటితో డివిజిబుల్ అయ్యేది కావాలి మనకు, ఎందుకంటే ఫ్రాక్షన్ రాకూడదు. అది మనకి ఇక్కడ కాన్సెప్ట్. క్లియరా? ఓకేనా? సో క్వశ్చన్ రైట్ ఫ్రేమింగ్ మనకు ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైప్లో. ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతిదీ ఆల్మోస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అడగడానికి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ 15% is lost in grinding wheat, a country can export 30 lakh tons of wheat. On the other hand, if 10% is lost in grinding, it can export 40 lakh tons. ఒక ప్రొడక్షన్ గురించి 2 టైప్స్లో ఇస్తున్నాడు క్వశ్చన్. ఎట్లా అంటే 15% లాస్ అయింది అనుకుందాం, వాడు ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాడంట? 30 lakh tonsని ఎక్స్పోర్ట్ చేస్తాడంట. ఒకవేళ 10% లాస్ట్ అయితే ఏం చేస్తాడంటున్నాడు? 40 lakh tonsని ఎక్స్పోర్ట్ చేయగలడు. అయితే ది ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అంటున్నాడు, ప్రొడక్షన్ ఆఫ్ వీట్. సో రెండు డిఫరెంట్ కేసెస్, కాకపోతే మాట్లాడేది మొత్తం ప్రొడక్షన్ గురించే. సపోజ్ 15% లాస్ అయితే 30 lakh tonsను, 10% లాస్ అయితే 40 lakh ton ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 5%. ఈ 5% లాస్ తగ్గడం వల్ల వాడు ఎంత ఎక్స్ట్రా చేస్తున్నాడు? 40 కాదు 10 lakhs. సో 10 lakhs ఎక్స్పోర్ట్ చేస్తాం. సో 10 lakh tons ఎక్స్పోర్ట్స్ అంటే ఈ డిఫరెన్స్ ఆఫ్ 5%కు 10 lakh tons ఎక్స్పోర్ట్ చేస్తే టోటల్ 100%కి ఎంత చేయగలడు? 5 × 2 100 × 2 200 lakh tons వాడు మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తాడు. అది క్వశ్చన్. క్లియరా? రైట్, ఓకే. నెక్స్ట్ వన్ చెప్పండి. In a competitive examination in A, 6% candidates got selected from the total appeared candidates. State B had an equal number of candidates appeared and 7% candidates got selected with 80 more candidates got selected than A. What was the number of candidates appeared from each state? That question is easy. 8. సో 8,000 ఏమంటున్నాడు? సమ్ స్టేట్ ఏలో 6% సెలెక్టెడ్ ఫ్రమ్ టోటల్ క్యాండిడేట్స్ అన్నాడు. బి హ్యాడ్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ అండ్ 7% క్యాండిడేట్స్ గాట్ విత్ 80 క్యాండిడేట్స్ మోర్ అన్నాడు. సో ఒకటేమో 7%, ఇంకో దాంట్లో 6% సెలెక్ట్ అన్నాడు. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? ఆ 1% డిఫరెన్స్కి ఎంత? 80 మెంబర్స్ అన్నాడు. టోటల్ 100%కి ఎంత అవుతుంది? 1 × 80 100 × 80 8,000 రూపీస్. సరే 8,000 మెంబర్స్. రైట్, రెండు కంబైన్డ్గా కలిపితే ఈచ్ స్టేట్ నుండి 8,000, ఏ అండ్ బి రెండింటితో కలిపితే 8,000 + 8,000 16,000. క్లియరా? సో ఆ క్వశ్చన్. సో సింపుల్ క్వశ్చన్, కాకపోతే క్వశ్చన్ లెంత్ ఎక్కువ అంతే. రైట్, నెక్స్ట్ వన్ చేయండి. ది ప్రైజ్ ఆఫ్ ఎ కార్ ఈజ్ 3,25,000. It was insured to 85% of its price. The car was damaged completely in an accident and the insurance company paid 90% of the insurance.
వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రైస్ ఆఫ్ ది కార్ అండ్ ది అమౌంట్ రిసీవ్డ్? 32 ఓకే చెప్తున్నావా రైట్ ఓకే 32500 రైట్ ఓకే 3,25,000 ఇంటూ ఎస్ వాడి కార్ అమౌంట్ ఎంత 3,25,000 బట్ ఇట్ వాజ్ ఇన్సూర్డ్ టు 85% ఆఫ్ ప్రైజ్. అంటే ఒకవేళ వాడు ఇన్సూర్ చేసింది 85%కే కాబట్టి వాడికి వచ్చేది ఎంత ఆ అమౌంట్లో 85% రావచ్చు. ఇన్సూర్ చేసింది 85% నేను క్లెయిమ్ ఎంత చేసుకోవచ్చు 85% కోసం చేసుకోవచ్చు. అంటే ఈ అమౌంట్లో 85% కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఏమన్నాడు డ్యామేజ్ అయింది అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ పెయిడ్ 90% ఆఫ్ ది ఇన్సూరెన్స్. ఎస్ ఈ వచ్చిన అమౌంట్లో నుండి 90% అంటే మనం ఇంటూ 90/100 పే చేస్తాడు. అయితే వానికి వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ప్రైజ్ ఆఫ్ కార్ దీనికి అండ్ అమౌంట్ రిసీవ్డ్ వాడికి ఎంత రిసీవ్ చేసుకుంటుంది రైట్ ఇక్కడ తెలిసిపోతుంది చూద్దాం. 00 క్యాన్సల్ 2 zeros 2 zeros 00 క్యాన్సల్ క్లియరా. సో మల్టిప్లై చేస్తే 9 5s 45 72 76 ఇంటూ 325 25 5s 125 162 175 191 3 5s 15 19 22. సో మొత్తం యాడ్ చేస్తే 5 2 6 18 సో ఎంత వస్తుంది మనకు 2,48,625 రూపీస్ వచ్చింది. యాక్చువల్గా ఎంత 3,25,000. ఓకే ఓకే ఆప్షన్ బేస్ చేసుకుని చెప్తున్నా 375 వచ్చింది అదే ఉంది అనేసి. ఓకే 375 అదే 14లో 8 పోతే 6 11లో 4 పోతే 7 ఆన్సర్ 76,375 రూపీస్ మనకు ఆన్సర్. క్లియర్ ఏం డౌట్ ఉంది ఇక్కడ రైట్. సో దీన్ని ఇంకొక టైప్లో చేయాలంటే ఏం చేస్తారు 3,25,000లో 15% లాస్ కదా. సో 3,25,000లో 85% నాకు వచ్చిందంటే రిమైనింగ్ రాలేదు ఎంత అంటే అక్కడ ఎంత లాస్ అయినట్టు నేను 15%. ఇట్లా చేద్దామా 3,25,000లో 15% లాస్ అంతేనా. సో 1500 15 5 75 37 45 3 వచ్చింది. అగైన్ ఆ 48 750 డైరెక్ట్ కాదు దాంట్లో మళ్ళీ ఎంత లాస్ అవుతుంది 10% లాస్ అవుతున్నా. సో అంటే రైట్ 48 యాడ్ చేస్తాము చేసి మళ్ళీ దాంట్లో 10% రైట్ లెస్ చేయాలి. ఐ మీన్ ఇది రివర్స్ ప్రాసెస్ ఇట్లయినా చేసుకోవచ్చు రైట్ ఇట్లయినా చేయొచ్చు. క్లియర్ రైట్. సో నో ప్రాబ్లం మనం అనలైజింగ్ చేయాల్సిన అవసరం లేదు ఒకటే స్టెప్ డైరెక్ట్ తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఓకే ఏం డౌట్ ఉంది ఇక్కడ రైట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ చెప్పండి. Gauri went to the stationers and bought things worth 25 rupees, out of which 30 paise went on sales tax on taxable purchases. If the tax rate was 6%, then what was the cost of tax-free items? Question అర్థమైందా రైట్ అర్థం కాలేదా స్టేషనర్స్కి వెళ్ళింది ఒక షాప్కు 25 రూపీస్కు బాట్ చేస్తే అవుట్ ఆఫ్ 30 paise వెంట ఆన్ సేల్స్ ట్యాక్స్ ట్యాక్స్కు సేల్స్ ట్యాక్స్ 30 paise పోయింది. అయితే ట్యాక్స్ రేట్ వాజ్ 6%. అయితే దెన్ వాట్ వాజ్ ద కమ్ ఆఫ్ ది ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్. సో ట్యాక్స్ ఫ్రీ ఐటమ్స్కు ఎంత కాస్ట్ పడింది అనేది ఇక్కడ క్వశ్చన్ చెప్పండి. ఎంతకు పర్చేజ్ చేసింది అంటే నీకు వండే అమౌంట్లో ట్యాక్స్ని తీసేయాలి అంతే ఇంకా అంతకుమించి ఇంకేమన్నా లేదు. రైట్ ఆలోచించండి కొంచెం. రైట్
ట్యాక్స్ అన్నిటికి కట్టిందే ఏమన్నాడు సేల్స్ ఆన్ ట్యాక్సబుల్ పర్చేజెస్ కరెక్ట్ సమ్ కొన్ని ఉన్నాయి వాటిలో ఏం చేయాలి సమ్ ట్యాక్స్ కడతాం ఆ ట్యాక్స్ పర్సెంట్ ఎంత అన్నాడు రైట్ ఇక్కడ రాస్తున్నాను సపోజ్ 6%కు 30 పైస్ ట్యాక్స్ అంటే ఓకేనా 100%కి ఏమంటుంది 6 5 30 100 into 5 500 పైస్ అంటే ఎంత అంటే ట్యాక్స్ కట్టాల్సిన రైట్ ప్రొడక్ట్స్ ఎన్ని రూపీస్ కొనింది 5 రూపీస్కు అంటే రిమైనింగ్ అమౌంట్కు రైట్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు రైట్ ఓకే సో ఇక్కడికి నేను క్లియర్ ఇచ్చిన ఇప్పుడు ఆన్సర్ చెప్పండి నాకు ట్యాక్స్ ఫ్రీ పర్చేజెస్ ఎన్ని కొనింది 20 రూపీస్ షూర్ మళ్ళీ అబ్జర్వ్ చేసి చెప్పండి 30 పైస్ ట్యాక్స్ కట్టిందే 30 పైస్ ట్యాక్స్ కట్టింది ఆ 30 పైస్ ట్యాక్స్ కట్టింది ఎన్ని రూపీస్ మీద అంటే ఆ 25 రూపీస్లో ఏమేమి ఇంక్లూడ్ అయింది 5 రూపీస్ ట్యాక్సబుల్ గుడ్స్ ప్లస్ ట్యాక్స్ ఆల్సో ఇంక్లూడ్ పర్చేజ్ 25 రూపీస్ అంటే ఈ 25 రూపీస్లో ట్యాక్సబుల్ గుడ్స్ ఎన్ని ఉన్నాయి 5 రూపీస్ మైనస్ ఈ 30 పైస్ అనేది ఏంది ట్యాక్స్ పే చేసింది అంటే రిమైనింగ్ గుడ్స్ ఎంత 19.70 రూపీస్ ట్యాక్స్ ఫ్రీ పర్చేజెస్ క్వశ్చన్ అర్థమైందా ఆప్షన్ 20 కూడా ఉంది రైట్ అక్కడ మెయిన్ అంతా కరెక్టే చేసినాం మనం 5 రూపీస్ ట్యాక్సబుల్ గుడ్స్ అని ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం 6% 30 పైస్ కడతా ఉంది సో 100%కి ఎంత 5 రూపీస్ క్యాల్కులేట్ చేస్తున్నాం ఆ 5 రూపీస్ అనేది ఏంది ట్యాక్సబుల్ గుడ్స్ రైట్ ట్యాక్స్ కూడా కడితేనే కదా మనం గుడ్స్ పర్చేజ్ చేసేది ఆ ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయింది దేంట్లో 25 రూపీస్లో సో ఆ 5 రూపీస్ ప్లస్ 30 పైస్ 530 పోతే ఎగ్జాక్ట్గా ట్యాక్స్ ఫ్రీ పర్చేజబుల్ గుడ్స్ ఎన్ని అనేది అక్కడ క్వశ్చన్ 19.70 రూపీస్ అండ్ మనం ఆ మిస్టేక్ చేయడానికి ఈ క్వశ్చన్ 20 ఆన్సర్ పెట్టడానికే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసింది అంతే క్లియర్ అది డౌట్ ఏమన్నా ఓకే రైట్ నెక్స్ట్ వన్ రైట్ చెప్పండి ఆన్సర్ ఇన్ ఏ మార్కెట్ సర్వే రైట్ 20% opted for product A and whereas 60% opted for product B. The remaining individuals were not certain if the difference between the who opted for product B and those who were uncertain was 720. How many individuals were covered in the survey? Very easy question. Answer 1800 చూద్దాం సో 20% choose for product A 60% opted for B remaining are uncertain రైట్ ఏనా బీనా అనేది సో 20-60 పోతే రిమైనింగ్ ఎంత ఉంది 20% టోటల్ 100 అనుకుంటాం సో ఈ 20% అనేవాళ్ళు అన్సర్టైన్ క్లియరా వాడేమన్నాడు హూ ఆప్టెడ్ ఫర్ బి అండ్ దోస్ హూస్ అన్సర్టైన్ బి 60 మైనస్ 20 ఈ డిఫరెన్స్ ఎంత అంటున్నాడు ఎస్ 40%కు 720 సో 4 1s 8s క్లియర్ అయితే టోటల్ ఎంతమంది 100%కు ఎంత 100 into 18 1800 క్లియర్ సర్వేలో రైట్ మొత్తం టోటల్ మెంబర్స్ 1800 రైట్ సింపుల్ సో క్వశ్చన్ 3 lines 4 lines ఉంది కానీ బట్ సింపుల్ రైట్ నెక్స్ట్ వన్ రైట్ నవ్వు చెప్పండి "10% of the voters did not cast their vote in an election between the two candidates. 10% of the votes polled were found invalid. The successful candidate got 54% of the valid votes and won by 1620 votes. So the number of voters enrolled on the voters list was." Total number of voters enrolled on the voter list was. Answer 20%. Yeah, okay. Analysis type. 80% 54. Yeah, okay. Right, చూద్దాం రాస్తానా టోటల్ 100% ఓటర్స్లో రైట్ నాకు చెప్పండి
10% of voter did not cast there. సో 10% నాట్ క్యాస్టెడ్ అయిపోయింది. ఆ తర్వాత 10% ఆఫ్ ఓట్స్ పోల్డ్ వర్ ఫౌండ్. ఓట్స్ పోల్ అయింది ఎన్ని? రైట్, అంతేనా? 90% పోల్ అయినాయి. ఈ 90%లో 10% అంటే ఎంత? 90%లో 10 అంటే ఎంత? 9. ఈ 9% ఓట్స్ అనేటివి ఏమంటున్నాడు? ఇన్వాలిడ్. 9% ఇన్వాలిడ్ అంటే వ్యాలిడ్ ఎన్ని? ఇంకా 81. డౌట్ ఏం లేదు కదా? రైట్, 81 వ్యాలిడ్. 90లో 10% అంటే 9% ఇన్వాలిడ్. అంటే రిమైనింగ్ 90 - 9 81% ఆర్ వ్యాలిడ్. అవుట్ ఆఫ్ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గాట్ 54%. దీంట్లో ఏమంటున్నాడు? 54% సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి వచ్చినాయి. అంటే 81 ఇంటూ 54/100. ఇది యాక్చువల్గా నువ్వు క్యాల్కులేట్ చేయాల్సింది. రైట్, సో అంత ఈజీగా అయితే లేదు. తర్వాత అంటే రిమైనింగ్ ఎంత? 81 ఇంటూ 46/100 అనేది లూజర్ క్యాండిడేట్స్కి వచ్చినట్లు, అంతే కదా? వ్యాలిడ్లో వీనికి ఇన్ని వచ్చినాయంటే రిమైనింగ్ అన్ని లూజర్కి వచ్చినట్టు. 81 కామన్, బై 100 కామన్. డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి? 54లో 46 పోతే 8. ఎస్, ఇక్కడ రాస్తున్నా. 81/100 ఇంటూ 8. రైట్, పర్సెంటేజ్. అది ఎగ్జాక్ట్ వాల్యూ, అంతేనా? ఈ డిఫరెన్స్ ఎంత? 81/100 ఇంటూ 8%. ఎన్ని ఓట్స్ ఉన్నాడు? 1620. ఇది వాడు ఇచ్చిన కేసు. ఎగ్జాక్ట్గా మాట్లాడితే ఇప్పుడు దీన్ని కొంచెం మాడిఫై చేసి రాద్దాం. సో 81 1s, 81 2s, 0s. ఓకేనా? 8% ఈక్వల్స్ టు బై 100 అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ 100 అంటే ఎంత? 2000. అయితే 100% ఎంత? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 8 2s 16, 8 5s 0. 100 ఇంటూ 250 25,000. టోటల్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి? 25,000 ఓట్స్. లెంతీ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. రైట్, ఓకే, ట్రై చేద్దాం. వేరే టైప్లో కూడా చెప్దాం. క్వశ్చన్ అర్థమైంది. ఇది ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను అనుకో, టైం వేస్ట్. ఏమని? 81 ఇంటూ 54/100 ఎంత? ఈ వాల్యూ ఎంత? ఆ డిఫరెన్స్ ఎంత అని నేనేం చేస్తున్నా? దీంట్లో 81/100 వస్తుంది, దీంట్లో కూడా 81/100 వస్తుంది. ఆ డిఫరెన్స్ ఎంత ఉంది? 8%. అదే నేను అక్కడ రాస్తున్నా. 8% అనేది అక్కడ రాస్తున్నా. క్లియర్? అది దీన్ని కొంచెం రివర్స్ చేద్దాం. లాస్ట్ నుండి వద్దాం. రైట్, విన్నర్కు 54% వచ్చినాయి, లూజర్కి ఎన్ని వచ్చినట్టు? 46. అంతేనా? అంతే కదా? 100%లో విన్నర్కి 54 అంటే లూజర్కు ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 8% మెజారిటీ. ఏమైనా డౌట్ ఉంది అక్కడ? 8% మెజారిటీ. దేంట్లో? పోల్డ్ ఓట్స్. పోల్డ్లో వ్యాలిడ్ ఓట్స్, అంతేనా? సో 8% మెజారిటీ ఆన్ వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్లో మెజారిటీ ఎన్ని ఉన్నాయి మొత్తం? 1620 ఇంటూ 100/8 రాస్తా. టోటల్ వ్యాలిడ్ వస్తాయా నాకు? ఒక స్టెప్ బ్యాక్వర్డ్ చేస్తే. ఓకేనా? వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి. వ్యాలిడ్ ఓట్స్ వస్తాయని నేనేం చేసినా అక్కడికి క్లోజ్ చేయలేదు. ఇది వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ రైట్. ఇన్వాలిడ్ అంటున్నాడు కదా కొంచెము. ఎన్ని పర్సెంటేజ్ ఇన్వాలిడ్ ఉన్నాయి? 10% ఇన్వాలిడ్. అంటే వ్యాలిడ్ ఎన్ని ఓట్స్? వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నట్లు? 90% వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. అంటే ఇంటూ 100/90 బేస్ ఏమవుతాయి? ఇక్కడ పోల్డ్ వచ్చేసాయా? రైట్, ఇక్కడికేమో వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి. ఇంటూ 100/90 వేసి ఏమొచ్చింది నాకు? ఎన్ని ఓట్స్ పోల్ అయినాయో వచ్చినాయి. తర్వాత ఇంకొకటి కూడా ఉంది స్టేట్మెంట్. ఏమన్నా ఫస్ట్లో 10% డిడ్ నాట్ క్యాస్ట్. అంటే క్యాస్ట్ ఈ పోల్డ్ వేసిన వాళ్ళు ఎంతమంది? రైట్, 90%. అంటే అగైన్ ఇంటూ 100/90 వేసి ఏమొస్తుంది? టోటల్ ఓట్స్ వస్తాయి. రైట్, డౌట్ ఉందా? సో 0 0 0 0 క్యాన్సల్. 9 1s 9, 18s 0, 9 1s 9 20s, 4 2s 4 25s, 2 1s 2 10s. 25 into 1000
దట్స్ ఇట్. సింగిల్ స్టెప్, ఆ స్టెప్ రాయడం అర్థమైందే, మళ్ళీ రిపీట్ చేస్తాను. సో మెజారిటీ ఎంత క్వశ్చన్లో? 1620 మెజారిటీ ఓట్స్. దీని నుండి అది ఫైనల్ వాల్యూ. ఇనీషియల్ ఇచ్చి ఫైనల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? 110/120/90/80. ఫైనల్ ఇచ్చి ఇనీషియల్ అడిగితే ఏం చెప్తామని చెప్పినాం? 100/100 చేస్తాం, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అని చెప్పినాం కదా. ఇప్పుడు ఫస్ట్ వాల్యూ కావాలి ఫైనల్ నుండి, అంటే కంపల్సరీ 100 చేస్తాం. ఈ 1620 అనేది ఎవరెవరు డిఫరెన్స్? మెజారిటీ మీన్స్ విన్నర్ అండ్ లూజర్. విన్నర్కి ఎన్ని వచ్చినాయి అంటే ఖచ్చితంగా లూజర్కి ఎన్ని వచ్చి ఉంటాయి? 46. ఆ డిఫరెన్స్ ఎంత? 8%. సో 1620 ఇంటూ 100/8 రాసేస్తే నాకేమొస్తాయి? టోటల్ పోల్ అయినట్టు వస్తాయి, సారీ వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి, టోటల్ వ్యాలిడ్. ఆ వ్యాలిడ్ అనేటి ఎన్ని? రైట్ 90%. రైట్ ఇదేంట్లో? టోటల్ పోల్డ్ ఓట్స్లో. అంటే ఈ వాల్యూ అంతా కలిపి 90%. అదే ఇంటూ 100/90 వేస్తే ఏమొస్తాయి? నాకు టోటల్ వ్యాలిడ్ వస్తాయి. రైట్ ఇప్పుడు టోటల్ వ్యాలిడ్ వచ్చేసినాయి, మనకు పోల్డ్ ఓట్స్ వచ్చేసినాయి, పోల్డ్ అయిపోయినాయి. ఆ పోల్డ్ అయిన దాంట్లో మనకు ఇన్వాలిడ్ కూడా సమ్మన్నాడు. ఎన్ని అన్నాడు? 10%. ఆ 10%ను సరే 10% డిడ్ నాట్ క్యాస్ట్ అన్నారు. ఇక్కడ పోల్ ఓట్స్ వచ్చేసినాయి. డిడ్ నాట్ క్యాస్ట్ అంటే 90% క్యాస్ట్, అంటే అగైన్ ఇంటూ 100/90 వేయడం వల్ల ఏమవుతుంది? టోటల్ ఓటర్స్ ఇన్ ద సిటీ. ఫస్ట్ దగ్గరికేమో మెజారిటీ కాబట్టి వ్యాలిడ్ ఓట్స్, ఇక్కడికి వచ్చేసరికి పోల్డ్ ఓట్స్, ఇక్కడికి వచ్చేసరికి టోటల్ ఓట్స్. అది డిఫరెంట్ కేసెస్. లేదా ముందు చెప్పిన ప్రొసీజర్ చూడండి, అనాలసిస్ అట్లా కూడా. ఓకే, ఇది అలవాటు అయితే మనం ఇంకొంచెం ఈజీగా చేయొచ్చు. ఓకే, క్లియర్ అయితే అంటే ఒక్కొక్కటి స్టెప్ రిలైజ్ చేస్తారు అర్థం, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్, దీని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. 8% of the people eligible to vote are between 18 and 21 years of age. In an election, 85% of those eligible to vote who were between 18 and 21 actually voted. In that election, the number of persons between 18 and 21 who actually voted was what percentage of those eligible to vote? చెప్పండి ఆన్సర్. 85% of the people eligible to vote are between 18 and 25 years. 18 and 21 years మిడిల్లో ఉండే వాళ్ళు ఎంత పర్సెంటేజ్? సో టోటల్ 100 మెంబర్స్ అనుకుంటే 85 మెంబర్స్ ఎలిజిబుల్ అన్నాడు. ఓకేనా? అయితే ఇన్ అన్ ఎలక్షన్ 85% ఆఫ్ దోస్ ఎలిజిబుల్ టు ఓట్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళలో 85% హూ ఆర్ బిట్వీన్ 18 and 25. యాక్చువల్గా రైట్ 18 and 21 ఇయర్స్లో 85% ఎలిజిబుల్ అయితే మళ్ళీ ఏమన్నాడు? రైట్ 85% ఆర్ యాక్చువల్లీ ఓటెడ్. సారీ 8, ఓకే సారీ ఓకే ఫస్ట్ 8 రైట్. ఓకే, ఇన్ 8%లో 85% ఆర్ ఓటెడ్. క్లియర్, 8%లో 85% ఆర్ ఓట్ చేస్తున్నారు, ఓటెడ్. అయితే టోటల్ పర్సన్స్ మీద ఎంతమంది ఓట్ వేశారన్నాడు. అంటే ఏమంటుంది? 85లో 8% ఎంత? అంతేనా? 85లో 8% లేదా 8లో 85% ఎంత? క్లాస్ క్లియర్ కదా? అవును అంతే, క్లియర్ మీకు. 100 టోటల్ 100%లో 8% ఎవరెవరు ఉన్నారు? 8 into 21 ఉన్నారు. ఈ 8 into 21 ఉండే వాళ్ళలో ఎంత పర్సెంటేజ్ వాళ్ళ ఓటింగ్ వేసింది? అంటే 8 into 85 ఎనఫా? ఇంకేమన్నా చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. 8 into 85/100 ఈ వాల్యూ ఎనఫ్ మనకు. సో ఎవరు ఓట్ వేసింది టోటల్ 100లో ఎంత పర్సెంటేజ్ అనేది మనకు వస్తుంది వాల్యూ. రైట్, క్యాల్కులేట్ చేశారా? 4 2s 4 25, 5 5s 5, 17 2s 34/5 అంటే 6. డైరెక్ట్ క్వశ్చన్ అదే, కాకపోతే కన్ఫ్యూజ్ చేయడానికి 8 into 21 అని ఫ్రేమ్ చేసినాడు క్వశ్చన్ అంతే. ఓకే, క్లియర్? రైట్, నెక్స్ట్ వన్ ఆన్సర్.
In an election, 30% of the voters voted for candidate A, whereas 60% of the remaining voted for candidate B. The remaining voters did not vote. If the difference between those who voted for candidate A and those who did not vote was 1200, how many individuals were eligible for casting vote in that election? Yes, అంత అవసరం లేదు, ఇది ఈజీ. దానికంటే కూడా క్యాండిడేట్ ఏకి ఎన్ని ఓట్స్ వచ్చినాయి, క్యాండిడేట్ బికి బాగా చూడండి, 60% ఆఫ్ రిమైనింగ్, 70లో 60%, 76 ఎంత అర్థమైందా? 70లో 60%, రిమైనింగ్ ఎంత ఉంది 70, ఆ 70లో 60% అంటే ఎంత వచ్చినట్టు మనకు 42 ఆఫ్ ద టోటల్, రైట్. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, నాట్ ఓటెడ్, ఆడ వచ్చింది అదే కదా, రిమైనింగ్ వర్ డిడ్ నాట్ ఓట్ 28. సో టోటల్ 100 minus 30 minus 42 పోతే 28%. వాడు ఇచ్చినాడు ఇంకోటి, డిఫరెన్స్ బిట్వీన్ హూ ఓటెడ్ ఫర్ క్యాండిడేట్ ఏ అండ్ దోస్ హూ డిడ్ నాట్ ఓట్. క్యాండిడేట్ ఏకి 38, డిడ్ నాట్ ఓట్ వచ్చేసి 28. 30 minus 28 డిఫరెన్స్ ఎంత, ఆ 2% వాడు ఇచ్చిన వాల్యూ 1200 అయితే టోటల్ ఎలిజిబుల్ ఎంత అంటున్నాడు, 2 into 600, 100 into 600, 60,000. 60,000. క్లియరా? ఎస్, ఏం డౌట్ ఉంది అక్కడ? సో సింపుల్ క్వశ్చన్, రైట్. అక్కడ వేరే క్వశ్చన్ అది, రైట్. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రేర్ అడిగేది, రైట్. అడిగినప్పుడు మనం సాల్వ్ చేయాలి కాబట్టి అక్కడ డిస్కస్. నెక్స్ట్ వన్, నా ఆన్సర్ చెప్పండి. In a certain school, 20% of students are below 8 years of age. Less than 8 years of age ఎంతమంది ఉన్నారు అంటున్నాడు, 20% అని డేటా ఇచ్చేసాను. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ above 8 years age is, above 8 years age is 2/3 of number of students of 8 years age, which is అంటే విచ్ ఈజ్ అంటే అర్థం ఏమని, ఈక్వల్ టు 8 ఉండేవాళ్ళు ఎంతమంది, అదేనా వాడు ఇచ్చిన అర్థం. ఈక్వల్ టు 8 ఉండేవాళ్ళు ఇక్కడ అవుట్ ఆఫ్ 8 years ఏజ్ విచ్ ఈజ్ 48. 8 years ఏజ్ ఈక్వల్ ఉండేవాళ్ళు 48. ఈ గ్రేటర్ దాన్ 8 ఉండేవాళ్ళు ఎంతమంది, ఎస్ 2/3 into 48. వారిలో 2/3 అన్నాడు. 2/3 ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 8 years ఏజ్ విచ్ ఈజ్ 48 అన్నాడు. ఆ 48లో 2/3 అంటే ఎంత, 3 1s 3 16s 16 2s ఎంత, 32. అయితే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇచ్చినాడు, ఇన్ ఏ సర్టెన్ స్కూల్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ బిలో 8 years ఏజ్. అబ్జర్వ్ చేయండి ఇక్కడ 48 + 32 టోటల్ ఎంత వాల్యూ, 80 అనేది ఎంత పర్సెంటేజ్, 80%. అర్థమైందా? సో 80 అనేవాళ్ళు 80% అయితే టోటల్ ఎంతమంది అంటే 100కు 100%, అంతే కదా. సో 100కి 80%కి 80 అయినప్పుడు 100%కి ఎంతమంది ఉంటారు, 100 స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. అది మనకు కావాలి. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్. ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ దిస్ 100. ఏం డౌట్ ఉంది ఇక్కడ, క్లియరా? సో ఇది ఒక్కటి ఇక్కడ 2/3 ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ 8 years ఏజ్ విచ్ ఈజ్ 48, రైట్. సో 8 years ఏజ్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటున్నాడు, 48. ఆ 48లో 2/3 అంటే మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ తీసుకుంటాం. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ చెప్పండి ఆన్సర్. ఫైవ్ చూద్దాం ఏమంటున్నాడు క్వశ్చన్. 33 1/3% ఆఫ్ ఏ మ్యాన్స్ డైలీ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు
50% of a second man's daily output. Right? Yes, 33 1/3% ను fraction గా రాద్దాం. 33 1/3% అంటే ఎంత? 33 3 is 99 plus 1 100/300. 0 0 క్యాన్సల్ 1/3. 50% అంటే 1/2. అది ఈజీగా చెప్పచ్చు. 1/2 ఈక్వల్ టు డైలీ అవుట్పుట్ అన్నాడు. అంటే ఇక్కడ రాస్తాను నేను. సపోజ్ ఇద్దరు ఏ బి అనుకుందాం. ఫస్ట్ రోడ్ ఏ, సెకండ్ రోడ్ బి. ఏ 1/3 ఈక్వల్ టు బి ఎంత అవుతున్నాడు? 1/2. అంతేనా? సపోజ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/2. దీనికి అర్థం ఇంతేనా? ఏ పర్ డేకి 3 చేస్తే బి ఎన్ని చేస్తాడు? 2 చేయగలడు. అది యాక్చువల్ డేటా. అయితే ఇఫ్ ది సెకండ్ మ్యాన్ టర్న్స్ అవుట్ టు 1500 screws daily, then the first man's output in terms of making screws. Second man ఎంత? 2 parts కు ఎన్ని చేస్తున్నాడు? 1500 అయితే ఫస్ట్ మ్యాన్ ఎంత? 3 parts కి ఎంత? 2 into 750, 3 into 750 ఏమవుతుంది వాల్యూ? 2250. That's simple. Answer? Option D. ఓకేనా? క్లియర్? అర్థమైంది ఇక్కడ కేస్? డైరెక్ట్గా ఇక్కడే రాసుకోవచ్చు మనం. A/3 ఈక్వల్ టు B/2 3 2 అని రాసేయచ్చు. కాకపోతే ఇంకా నీట్గా రాస్తున్నాం, రేషియోగా రాస్తున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ వన్. నా ఆన్సర్ చెప్పండి. రోహిత్ స్పెండ్స్ 40% ఆఫ్ హిజ్ శాలరీ ఆన్ ఫుడ్, 20% ఆన్ హౌస్ రెంట్, 10% ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ 10% ఆన్ కన్వేయన్స్. If his savings at the end of a month are 1500 rupees, then his monthly salary is? Simple question. Yes. ఎంత ఖర్చు ఎంత పెట్టినాడు? ఫస్ట్ 40 20 10 10. రైట్. టోటల్ 60 70 80. 80% స్పెండ్ చేస్తే రిమైనింగ్ ఈజ్ 20% ఈజ్ 1500. నౌ టోటల్ 100% శాలరీ. 25 is 500. 1500 5 7500 రూపీస్. క్లియరా? ఏం డౌట్ ఉంది? ఓకే, సింపుల్ క్వశ్చన్ అది. ఓకే, రైట్. నౌ నెక్స్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. కునాల్ స్పెంట్ 35,000 rupees in buying raw materials, 40,000 rupees in buying machinery and 20% of the total amount he had cash with him. What was the total amount? సింపుల్ క్వశ్చన్. ఎస్, 80%. 20% క్యాష్ ఉందంటే రిమైనింగ్ 80% ఈజ్ ఎంత? 35,000 ప్లస్ 40,000. సో టోటల్ మన దగ్గర ఎంత ఉందంటే ఏం చేస్తాం మనం? 100%కి ఎంత? రైట్, ఇట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు. లేదు ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది? 20% ఉంది కదా. 80% ఎంత అయితే 20% అంటే రెండు యాడ్ చేస్తాం. అట్లా ఏం చేయొచ్చు క్యాల్కులేషన్ ఎట్లా చేసుకుని. ఓకే, 80/4. ఇక్కడ 75/4 అంటే 18750. రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? 93,750. 7 1s 7, 7 8s 32, 7 7s రైట్. సారీ అగైన్ 4 7s, సారీ 4 1s 4 35, 4 8s 32, 30 4 7s 28, 4 5s 0, 18750. సో యాడ్ చేస్తే ఏమవుతుంది? 93,750 రూపీస్. సో ఇది మనకు కావాలి. రెండు యాడ్ చేస్తే, లేదంటే 80కి అంత అయితే 100కి ఎంత అంటే డైరెక్ట్ ఏమొస్తుంది నీకు? 93,750. మల్టిప్లైర్లో వేస్తాం ఈ వాల్యూను. 100/80 ఇంటూ ఏం రాస్తాం? 75,000. 24s 25s 5 1s 5 18750. మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్. ఇట్ ఈస్ యాక్చువల్ కేస్. క్లియరా? ఇవన్నీ బేసిక్. రైట్, నౌ ఆన్సర్. రైట్. Gaurav spends 30% of his monthly income on food articles, 40% of remaining on conveyance and clothes, and saves 50% of the remaining. If his monthly salary is 18,400, how much money does he save every month? Yes, successive percentage. One salary ఎంత అన్నాడు? 18,500 శాలరీ. ఫస్ట్ ఏం చేసినాడు?
30% ఫుడ్ కోసం ఖర్చు పెట్టినాడు అంటే ఇంకెంత ఉంటుంది? 30% స్పెండ్ చేసేస్తాడు, ఇంకెంత ఉంటుంది? ఇంత ఉంది మన దగ్గర, మిగిలింది ఇంతేనా? రిమైనింగ్ అమౌంట్ ఇది. ఓకే, ఈ రిమైనింగ్ అమౌంట్లో ఏం చేసినాడు? మళ్ళీ 40% ఆన్ కన్వేయన్స్ అండ్ క్లాత్. మళ్ళీ 40% ఖర్చు పెట్టినాడు అంటే మిగిలింది ఎంత? ఇంటూ 60/100. ఇప్పుడు మళ్ళీ నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది. ఈ అమౌంట్లో ఏం చేస్తాను నేను? ఎంత? సేవ్స్ 50% ఆఫ్ రిమైనింగ్. సో 50% సేవ్ చేస్తున్నా. ఈ అమౌంట్లో నేను సేవ్ చేసింది ఎంత? ఈ అమౌంట్లో నేను సేవ్ చేసింది 50%. వాడు అడిగింది కూడా ఏమన్నాడు? సేవింగ్ అమౌంట్ ఎంత? ఒకవేళ 20% సేవ్ అని అంటే ఆన్సర్ ఏమవుతుంది? నాట్ 80, 20/100. వాడు సేవ్ చేసింది 20 ఈ అమౌంట్లో. అర్థమైందా? సో ఆ కేసుని బేస్ చేసుకొని మనం చేస్తూ వస్తాం. క్లియర్? 50% ఆఫ్ ద రిమైనింగ్, ఈ రిమైనింగ్ అమౌంట్లో 50%. 20% ఆఫ్ ద రిమైనింగ్ అంటే దీంట్లో 20, 30 అంటే 30, అది వాల్యూ వేస్తాం. రైట్, ఓకే. క్యాల్కులేషన్ 0 0 0 0 0 0, రైట్. 2 zeros 2 zeros క్యాన్సల్, 5 ones 5 twos, 2 ones 2 threes, 7 threes 21, 21 fours 84, 21 eights 168 plus 8 176, 21 ones 27 17, 3 8 6 4. క్లియర్? సో ఇది మనకు కావాల్సిన వాల్యూ. రైట్, నౌ క్వశ్చన్ ఇక్కడే అన్ని చూద్దాం. రైట్, హౌ మచ్ హీ స్పెంట్ ఆన్ కన్వేయాన్స్ అండ్ క్లోత్స్ అంటే ఒకటే స్టెప్ లెటర్ రాస్తాం. హౌ మచ్ హీ స్పెంట్ ఆన్ కన్వేయాన్స్ అండ్ క్లోత్స్. 18,400 వన్ శాలరీ. దాంట్లో ఏం చేసినాడు? 30% ఎవరిని చేసినాడు? ఫుడ్. అంటే రిమైనింగ్ ఎంత ఉంది? 70. దీంట్లో వాడేం చేస్తున్నాడు? 40% ఆఫ్ ది రిమైనింగ్ కన్వేయాన్స్ అండ్ క్లోత్స్ ఇంటూ ఎంత వేయాలి మనం ఇక్కడ? ఎస్, 40/100. ఎందుకు? ఈ అమౌంట్లో 40% ఖర్చు పెడుతున్నాడు కాబట్టి అది. మళ్ళీ అవుట్ ఆఫ్ నెక్స్ట్ అక్కడ 60 ఎందుకు వేస్తున్నాం? నెక్స్ట్ కంటిన్యూ ఉంది కాబట్టి. వాడు క్లోజ్కి ఎంత అంటే మన దగ్గర ఉండే అమౌంట్లో 40% స్పెండ్ చేస్తున్నాడు, అది కేసు. క్లియర్? నెక్స్ట్ వన్. నా ఆన్సర్ చెప్పండి. A spider climbed 62 1/2% of the height of the pole in 1 hour. Right. And in the next hour, it covered 12 1/2% of the remaining height. If the height of the pole is 192 meters, then distance climbed in second hour is. Answer. క్వశ్చన్ సింపులా? స్పైడర్ ఉంది, క్లైమ్ చేస్తూ ఉంది అంటున్నాడు ఒక ల్యాడర్ను, పోల్ను. 62 1/2% సమ్ వేసింది. తర్వాత రిమైనింగ్లో 12 1/2 కవర్ చేస్తే, రైట్, వాడు ఇచ్చింది ఏమన్నాడు? హైట్ ఆఫ్ పోల్ ఈజ్ 192 meters అని డైరెక్ట్ వాడే ఇచ్చేసినాడు. అయితే మనకి కావాల్సింది దెన్ డిస్టెన్స్ క్లైమ్డ్ ఇన్ సెకండ్ అవర్. ఫస్ట్ ఈ వాల్యూ చూద్దాం. 62 1/2% అంటే వాల్యూ ఎంత చూడండి. 62 2s 124 plus 1 125/200 అంటే 25 5s 25 8s అంటే వాల్యూ ఎంత? 5/8. ఓకేనా? 12 1/2% అంటే వాల్యూ ఎంత? 25/200 అంటే వాల్యూ ఎంత అవుతుంది? 25 1s 8s వాల్యూ ఈజ్ ఇది యాక్చువల్గా ఇచ్చింది. బట్ ఫస్ట్ అవర్లో ఎంత క్లైమ్ చేసిందంటే ఏమని చెప్తాం? 5/8. రైట్, రాద్దాం. టోటల్ హైట్ ఎంత ఉంది? 192. 5/8లో 192 ఎంత? 8 1s 8 2 16 8 4s 24 5s 120 meters క్లైమ్ చేసిందా? డౌట్ ఏం లేదు. ఫస్ట్ అవర్లో 120 meters పైకి ఎక్కింది. ఆ తర్వాత ఏమన్నాడు? ఇన్ నెక్స్ట్ అవర్ ఇట్ కవర్డ్ 12 1/2% ఆఫ్ ద రిమైనింగ్. ఎంత ఉంది? టోటల్ ఎంత ఉంది? 192. 192లో 120 పోతే రిమైనింగ్ ఎంత ఉంది? ఈ 72 metersలో అది క్లైమ్ చేసింది ఎంత? 1/8 ఇంటూ 72. సో 8 1s 8 9s. సెకండ్ అవర్లో అది కవర్ చేసింది ఎంత? 9 meters. డౌట్ ఉంది ఏమన్నా? రైట్, ఓకే.
క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. From the salary of an officer, 10% is deducted as house rent. 20% of the rest అని మాట్లాడుతాడంటే ఏమని, రైట్, సక్సెసివ్ పర్సెంటేజెస్ టైప్లో మనం తీసుకుంటాం. రైట్, రిమైనింగ్ he spends on conveyance, 20% of the rest he pays on income tax, and 10% of the balance he spends on clothes. Then he is left with 15,552. Find his total salary. ఫైనల్ వాల్యూ ఇచ్చేయమంటున్నాడు, శాలరీ అడుగుతాం అంతే కదా. సేవింగ్ అంత చేసినాడు, శాలరీ అంత. ఎట్లా ఒకటే స్టెప్ రాద్దామా, జనరల్గా రాద్దామా? సపోజ్ 100/100 రాస్తే సరిపోతుంది. లేదు వాడి శాలరీ ఎక్స్ అనుకుంటే, ఫస్ట్ 10% పోయింది కాబట్టి 90/100, తర్వాత 20 పోయింది కాబట్టి 80/100, ఆ తర్వాత 20 మళ్ళీ పోయింది కాబట్టి 80/100, ఆ తర్వాత మళ్ళీ 10% బ్యాలెన్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్, అండ్ 10% ఆఫ్ ది బ్యాలెన్స్ స్పెండ్స్ ఆన్ క్లోజ్, మళ్ళీ 10% పోయినాడు, మిగిలింది ఎంత? 90/100 ఈక్వల్ టు 15,552. ఇది వాడు ఇచ్చిన వాల్యూ. ఇది మొత్తం ఖర్చు పెడితే సేవింగ్స్ అవి అన్నాడు. సో ఈ వాల్యూస్ అన్ని అవతల పోతే ఏమవుతాయి? 100/100. అందుకే నేను డైరెక్ట్ ఒకటే స్టెప్ రాసుకోవచ్చు అని చెప్పింది. 15,552 ఇంటూ 100/90 ఇంటూ 100/80 ఇంటూ 100/80 ఇంటూ 100/90. ఇది వాడు ఇచ్చిన డేటా. సింపుల్ శాలరీ. క్యాన్సిలేషన్ ఇక్కడ ఇంపార్టెంట్. 0000 అగైన్ 0000 క్యాన్సిల్. 9తో చేస్తున్నాం ఫస్ట్. 9 ones కిందికి చేస్తాం. 9 ones 9, 65, 9 sevens 63, 25, 9 2s 18, 72, 9 8s 72. అగైన్ 9తో. 9 ones 9, 82, 9 9s 9 2s 8తో. ఇప్పుడు 8 2s 16, 8 4s అగైన్ 8తో. 8 1s 8 3s. ఇక్కడ మిగిలింది ఏముంది? 3 ఇంటూ 100 ఇంటూ 100 అంటే 3 పక్కన 4 zeros. సో ఆన్సర్ ఈజ్ 30,000 హిస్ శాలరీ. ఈ క్యాన్సలేషన్ రైట్ మీరు కంపల్సరీ చేయాల్సిందే. ఏదంతా దేంతో క్యాన్సిల్ అవుతుంది అనేది చేస్తాం. ఈ స్టెప్ రాయడం ఈజీ మనకి ఇప్పుడు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినాం. సో ఇప్పుడు టాస్క్ ఏముంది మనకు? క్యాన్సలేషన్స్ చేయడం. సో అది చేయగలిగితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. క్లియర్? రైట్, నౌ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ వెరీ జనరల్ క్వశ్చన్ అంతే. Aman gave 40% amount of the amount he had to Rohan. Rohan in turn gave 1/4 of what he received from Aman to Sahil. After paying 200 rupees to the taxi driver out of the amount he got from Rohan, Sahil now 600 rupees left with him. How much amount did Aman have? How much amount did Aman have? క్వశ్చన్ అర్థమైందే? ఎవరెవరు ఇచ్చినాడు? 3 పేర్లు ఇచ్చినాడు. ఎవరెవరు? అమన్, రోహన్, సాహిల్. ఓకే, ఫస్ట్ అమన్ దగ్గర 100% ఉందనుకుందాం డబ్బులు. దాంట్లో ఏం చేస్తున్నాడు? అమన్ గివ్ 40% టు రోహన్. అంటే రోహన్కి ఎంత ఇచ్చినాడు? వీని దగ్గర ఉండే దాంట్లో 40% ఇచ్చినాడు. క్వశ్చన్ ఇంకా అడగలేదు, కానీ ఒకవేళ అడిగితే అప్పుడు వీని దగ్గర ఎంత ఉంది? 16 ఉంది. ఇప్పుడు 40 వాడికి ఇచ్చేసినాడు కాబట్టి. క్లియరా? అంటే ఇది పార్ట్ క్వశ్చన్లో లేదు, బట్ నేను చెప్తున్నాను. సో 40% రోహన్కి ఇచ్చినాడు. తర్వాత రోహన్ ఇన్ టర్న్ గేవ్ 1/4 ఆఫ్ వాట్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ అమన్ టు సాహిల్. వాడు ఏం చేసినాడు? దీంట్లోని 1/4 ఎవరికి ఇచ్చినాడు? 1/4 ఆఫ్ 40 అంటే ఎంత? సో 10% సాహిల్కి ఇచ్చినాడు. అంటే ఇంకా రోహన్ దగ్గర ఉండేది ఎంత? వాడి క్వశ్చన్లో ఇది కూడా మెన్షన్ చేయలే. రోహన్ దగ్గర ఉండేది ఎంత? 30%. రైట్, ఓకే. వాడికి ఇచ్చింది ఎంత? 10%. అయితే ఆఫ్టర్ పేయింగ్ 200 rupees టు ది ట్యాక్సీ డ్రైవర్ అవుట్ ఆఫ్ అమౌంట్ హీ గాట్ ఫ్రమ్ రోహన్. రోహన్ దగ్గర నుండి ఎవరు తీసుకుంది డబ్బులు?
ఆ సాహిల్ ఎంతనో తీసుకున్నాడు, ఆ తీసుకున్న డబ్బుల్లో ఏం చేసినాడు, 200 రూపీస్ ఎవరికి ఇచ్చినాడు, ట్యాక్సీ డ్రైవర్కి ఇచ్చినప్పటికీ సాహిల్ నౌ హ్యాజ్ 600 రూపీస్ లెఫ్ట్ విత్ హిమ్. అంటే సాహిల్కి మొత్తం ఎంత ఉంది, క్లియర్. ఎస్, ఈ 10%కు 800 రూపీస్ వాళ్ళ దగ్గర ఉన్నట్లు, 200 ఇవ్వ 600 మిగిలింది. అయితే హౌ మచ్ అమౌంట్ డిడ్ అమన్ హ్యావ్, స్టార్టింగ్లో అమన్ దగ్గర ఎంత ఉండింది, 100%కు ఎంత అవుతుంది మనకు, 10 into 80, 100 into 80, 8,000 రూపీస్. అది మనకు కావాలి. నౌ అమన్ దగ్గర ఎంత ఉంది, హౌ మచ్ అమౌంట్, రైటెడ్ హౌ మచ్ అమౌంట్ నౌ అమన్ హ్యావ్, అమన్ దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, 60%, 6 into 80, 4,800 అంతే. రోహన్ దగ్గర ఎంత ఉంది, 30%, 2,400. అవి మనం చేయాల్సిన కేసు, ఓకేనా. సో జస్ట్ అమన్ దగ్గర స్టార్టింగ్లో ఎంత ఉంది అంటున్నాడు కాబట్టి, సో దానికి హౌ మచ్ అమౌంట్ డిడ్ అమన్ హ్యావ్ అంటున్నాడు. అంటే మనం ఏం చేస్తాం, డిఫాల్ట్గా ఒరిజినల్ దగ్గర ఎంత ఉంది అనేది వేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. క్లియర్? ఓకే రైట్. పార్టీషన్స్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది మనకు క్వశ్చన్, మనం సింపుల్గా రాసుకొని చేస్తాం. రైట్, నెక్స్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. A salesman is allowed 5.5% discount on the total sales made by him. Right, made by him plus a bonus of 0.5% on the sales over 10,000 rupees. అయితే if his total earnings were 1990 rupees, then his total sales were, రైట్ చెప్పండి. క్వశ్చన్ అర్థమైంది? రైట్, ఈజీగా అర్థమైంది. నేను కమిషన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి రివర్స్ ఇక్కడ. ఓకే చెప్పండి. అప్ టు 10,000 రూపీస్ వరకు సేల్స్ ఎంత ఉంటుంది, సరే కమిషన్ ఎంత ఉంటుంది దానికి, సరే డిస్కౌంట్ ఎంత ఉంటుంది, ఏదైనా కానీ 5.5% డిస్కౌంట్ ఉంది. గ్రేటర్ దాన్ 10,000 వచ్చింది అనుకో, డిస్కౌంట్ ఏమవుతుంది, +1/2 అంటే 6% అవుతుంది. అంతేనా అర్థం? అంతే కదా. ప్లస్ బోనస్ 0.5% అన్నాడు, అంటే యాక్చువల్గా ఇప్పుడు 5.5 తర్వాత ఎంత వస్తుంది నాకు, 6% వస్తుంది. ఓకే, అప్ టు 10,000 వరకు ఎంతన్నా సేల్ జరగని నాకు ఎంత వస్తుంది, 5.5%, అంటే 5.5%. ఓకే, 10,000లో 5.5% అంటే ఎంత, 550. ఎస్, 550 రూపీస్. 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 100 into 55 అంటే 5,500. కాబట్టి ఒక డెసిమల్ వస్తుంది కాబట్టి 550 రూపీస్ ఇక్కడ అయిపోయింది. తర్వాత ఇంకా సేల్ ఎంత జరిగిందో తెలియదు నాకు. ఈ సేల్లో నాకు ఎంత కమిషన్ వస్తుంది చెప్పండి, డిస్కౌంట్ ఎంత వస్తుంది, 10,000 కంటే ఎక్కువ జరిగితే డిస్కౌంట్ ఎంత వస్తుంది, 6%. టోటల్ 5.5కు ఎక్స్ట్రా 0.5%, టోటల్ ఏమవుతుంది 6%. బట్ వాడిచ్చినాడు ఇఫ్ హిస్ టోటల్ అర్నింగ్స్ వర్, అంటే ఆ పర్టికులర్ డేన మనకి మొత్తం ఎంత వచ్చింది నాకు, ఇక్కడ 550, ఇక్కడ 1990, అంటే ఈ వాల్యూ ఎంత ఉంటుంది, రెండు యాడ్ చేస్తేనే టోటల్ అర్నింగ్స్. దీనిపైన 550 వచ్చిందని తెలుసు, మొత్తం 1990, ఈ వాల్యూ ఎంత, 1440. రైట్, సబ్ట్రాక్ట్ చేయండి, నేను చేయమని చెప్పేది మిమ్మల్ని. రైట్, ఓకే, 1990 మైనస్ 550 వాల్యూ ఎంత, 1440. ఈ 1440 రూపీస్ను గెయిన్ అయినాడు ఎంత పర్సెంటేజ్కు, అయితే టోటల్ ఆ రోజు టోటల్ ఈ 1440 రావడానికి టోటల్ సేల్స్ ఎంత జరిగింది, 6%కు 1440 అయితే 100%కి ఎంత, 624s 0, 100 into 240 ఏమవుతుంది మనకు, అంటే 24,000 సేల్ జరిగితే కానీ నాకు 1440 డిస్కౌంట్ రాదు. అర్థమైందా? ఇక్కడ 24,000 జరిగింది ప్లస్ 10,000, టోటల్ సేల్స్ ఆన్ దట్ పర్టికులర్ డే ఎంత, 34,000. అది వాడు అడిగింది. దెన్ హిస్ టోటల్ సేల్స్ వర్. రివర్స్ క్వశ్చన్. రైట్, అప్రోచ్ అర్థమైందా? మనం ఏం చేస్తున్నాం, ఎంతన్నా జరగని అప్ టు 10,000 వరకు మనకు వచ్చేది 5.5, ఆఫ్టర్ దట్ హాఫ్ ఎక్స్ట్రా కాబట్టి 6%. అప్ టు 10,000 వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అది సబ్ట్రాక్ట్ చేద్దాం. రిమైనింగ్ ఎంత ఉంది మనకు, 1440 టోటల్ అర్నింగ్స్లో. ఆ 1440 అనేది మనకి 6% అయితే ఆ పర్టికులర్ 1440 అర్నింగ్స్ రావడానికి సేల్స్ ఎన్ని జరిగింటాయి క్యాలిక్యులేట్ చేసి, దెన్ 10,000 + 24 టోటల్ ఈజ్ 34,000 ఇస్ ద టోటల్ సేల్స్. అది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. క్లియరా?
రైట్. నెక్స్ట్ వన్ చెప్పండి. రైట్. ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ టైప్. ఏ స్కోర్డ్ 30% మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 15 మార్క్స్. ఎవరికో ఏకి 30% వచ్చినాయి బట్ ఫెయిల్డ్ బై 15 మార్క్స్. 15 మార్క్స్తో ఫెయిల్ అవుతాడు, ఇది పాస్ మార్క్స్ అనుకుంటే. బి స్కోర్డ్ 40% మార్క్స్ అండ్ అబ్టైన్డ్ 35 మార్క్స్ మోర్ దాన్ ది రిక్వైర్డ్ టు పాస్. బీకి ఎంత వచ్చినాయి? 40% వచ్చినాయి బట్ పాస్ మార్క్స్ కంటే ఎన్ని ఎక్కువ వచ్చినాయి అన్నాడు? 35 మార్క్స్. అయితే ది పాస్ పర్సంటేజ్ ఈస్ 10కి ఓకే ఎస్ 10%. ఇక్కడ ఫెయిల్ పాస్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం? రెండింటిని యాడ్ చేస్తాం. చెప్పినాం కదా ఎగ్జాంపుల్ అయితే చెప్పినాం. 30కి 40కి గ్యాప్ ఎంత ఉంది మనకు? 10%కు 35 + 15 టోటల్ ఎంత? 50 మార్క్స్. అయితే 50 మార్క్స్కి అయితే మనకు ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతాడు? 15 మార్క్స్ ఎక్కువ వచ్చినా పాస్ అవుతాడు, లేదా 35 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఎగ్జాక్ట్ పాస్ మార్క్స్. రెండిట్లో ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేయండి. 15 మార్క్స్కి ఎంత పర్సంటేజ్? 15/5 10. 50/5 10. 15/5 అంటే ఎక్స్ట్రా 3% వస్తే మార్క్. లేదా ఇంకొక రకంగా చేయొచ్చు. రేషియో అనుకోండి రెండింటికి. 5 3s 3 + 7 ఎంత? 30కి 40కి డిఫరెన్స్ ఎంత? రెండు ఈక్వలా? 30కి 3 యాడ్ చేస్తే 33%. లేదా 40లో 7 సబ్ట్రాక్ట్ చేస్తే పాస్ మార్క్స్. ఈ రేషియో రైట్ డెఫినెట్గా ఈక్వల్గా ఉంటుంది మ్యాక్సిమం కేసెస్లో. మనం లేదంటే ఈక్వల్ చేద్దాం, చేసేది మనకు వచ్చు కదా, మల్టిప్లై చేసి డిఫరెంట్ చేసి ఆ రెండు ఈక్వల్ చేసుకుంటే జస్ట్ యాడ్ చేస్తే పాస్ మార్కులు, సబ్ట్రాక్ట్ చేసినా పాస్ మార్క్స్ వస్తాయి, పాస్ పర్సంటేజ్ వస్తాయి. మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ దట్ ఎగ్జామ్ ఎంత? 10 5 50. 100%కు 100 5 500. అవి కేసెస్. మనం క్లియరా? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయగలుగుతారు. బట్ సమ్ ఆల్రెడీ ప్రీవియస్ అడిగింది, సో మళ్ళీ రిపిటేషన్ మోడల్ అయితే రాకపోవచ్చు కానీ బట్ క్వశ్చన్స్ చూసుకోవడం బెటర్. యూపీఎస్సీలో రిపిటేషన్ అయితే లేదు కానీ మరి దాని అడ్వాన్స్డ్ అయితే అడుగుతున్నాడు ప్రతి ఇయర్. అటు చూడండి. నో ఇన్ ఏ రీసెంట్ సర్వే 40% హౌసెస్ కంటైన్డ్ 2 or more people. Of those houses containing only one person, 25% were having only a male. What is the percentage of all houses which contain exactly one female and no males? Right, చెప్పండి ఆన్సర్స్. క్వశ్చన్ అర్థమైందా? ఎస్ అయితే క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చెప్పండి. 40% ఆఫ్ హౌసెస్ కంటైనింగ్ 2 or more వాడిచ్చింది అంతేనా? తర్వాత ఆఫ్ దోస్ హౌసెస్ కంటైనింగ్ ఓన్లీ 1 person, రైట్. 2 or more అంటే రిమైనింగ్ ఎంతమంది? ఆ 60% ఏమని 1 person ఉన్నారు అనేది. అయితే ఓన్లీ 1 person, 25% వర్ హ్యావింగ్ ఏ. ఈ 60లో ఎంతమంది వాడిచ్చింది? 25% ఆఫ్ 60 ఎస్ 15. ఓకే రైట్, డైరెక్ట్గా చెప్పినారా? ఓకే 15% ఏమంటున్నాడు? ఓన్లీ మేల్ ఉండేది 15%. అయితే మనకి కావాల్సింది వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ ఆల్ హౌసెస్ విచ్ కంటైన్ ఎగ్జాక్ట్లీ 1 ఫీమేల్ అండ్ నో మేల్స్. చెప్పండి. 45%. ఈ 15 పోతే రిమైనింగ్ ఏమని? 45% ఓన్లీ ఫీమేల్. అంతేనా మనం తీసుకునేది? క్లియర్ ఉంది. 45% ఓన్లీ ఫీమేల్స్. ఇది టోటల్లో. బట్ క్వశ్చన్ ఏందో చూడండి. వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ ఆల్ హౌసెస్ విచ్ కంటైన్ ఎగ్జాక్ట్లీ 1 ఫీమేల్ అండ్ నో మేల్స్. రైట్ ఓకే. టోటల్ అన్నిట్లో కంపేర్ చేసినప్పుడు ఎంత వస్తుంది మనకు? 45% అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? 40% 2 or more అన్నాడు. 2 3 4 ఎన్నైనా ఉంది. ఓన్లీ ఇంకా మిగిలింది ఏంది? 2 or more అంటే 1 person ఉండేటివి, లేదా నన్ను అంటాము. ఇక్కడ నన్ను గురించి ఎక్కడా మాట్లాడలే, కాబట్టి 1 person ఉన్నారని తీసుకుంటున్నాం. 60%లో 1 ఉన్నారు. దాంట్లో ఏదైనా మేల్ అయినా ఉండొచ్చు, ఫీమేల్ అయినా ఉండొచ్చు. మేల్ అనే వాళ్ళు ఏమన్నాడు? రైట్ 25% వర్ హ్యావింగ్ ఏ మేల్ ఆఫ్ ద కంటైనింగ్. ఏదైతే 1 person ఉన్నారో వాళ్ళలో 25% అంటే ఏమని? 15% ఓన్లీ మేల్, రిమైనింగ్ 45% ఆర్ ఓన్లీ ఫీమేల్. అది మనం కేసు తీసుకుని చేస్తాం. క్లియరా?
ఏమైనా డౌట్ ఉందా? ఓకే, మీరు ఫాస్ట్లో మిస్టేక్ ఏం చేస్తారంటే 25% మేల్ అంటే రిమైనింగ్ 75 ఆర్ ఫీమేల్ అని రాస్తారు, అది ఇక్కడ మిస్ అయ్యారు అంతే, ఇంక వేరే ఏం లేదు. క్లియర్? నెక్స్ట్ వన్ రైట్, చెప్పండి. A man bought a house for 5 lakhs and rents it. He puts 12.5% of each month's rent for repairs, pays 1660 rupees as annual taxes, and realizes 10% on his investment. Thereafter, the monthly rent of the house is ఎంత చెప్పండి. A man bought a house for 5 lakhs and rents it. 5 lakhs కు కొని రెంట్కి ఇచ్చేస్తాను, రైట్. దాని తర్వాత ఏం చేస్తున్నా, he puts 12.1/2% of each month rent aside for repairs. రిపేర్స్ కోసం ఎవ్రీ మంత్ ఎంత పెడుతున్నా ఖర్చు నేను? 12.1/2% ఎవ్రీ మంత్, అంటే 12 to 24 ప్లస్ 1 ఎంత? 25/2% ఎవ్రీ మంత్ నేను స్పెండ్ చేస్తున్నా, రైట్. అక్కడికి కంప్లీట్ కాలేదు. 1660 రూపీస్ యాజ్ యాన్యువల్ ట్యాక్సెస్. 1660 రూపీస్ యాన్యువల్ అంటే ఎన్ని మంత్స్? రైట్, 12 మంత్స్కు కలిపి సమ్ చార్జెస్ ట్యాక్సెస్ పే చేస్తాను, రైట్. ఆ తర్వాత ఏమైంది, రియలైజెస్ 10% ఆన్ హీజ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ దేర్ ఆఫ్టర్. అయిపోయిన తర్వాత మనకి ఏమొచ్చింది? 10% వచ్చింది. 5 lakhsలో 10% ఎంత? 50,000. అంటే వాడికి 50,000 వచ్చిందని చెక్ చేసుకున్నాడు, 50,000 వచ్చింది అనుకున్నాడు, రైట్. అయితే వాని యొక్క రెంట్, మంత్లీ రెంట్ ఎంత? సో సంవత్సరానికి 50,000 వచ్చింది మనకు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఈ కేసు చూద్దాం. ఎవ్రీ మంత్ 100% రెంట్ అనుకుంటే, అట్లా 100లో 12.1/2% ఏమవుతుంది మనకి? రిపేర్స్కు, అంటే 25/2% ఆఫ్ 100, 2 ones 250s, 25 into 50 1250, ఓకేనా? పర్సంటేజ్లో రాస్తే టోటల్ మనకు వచ్చే దాంట్లో ఏమవుతుంది మనకు? 1250, రైట్. ఓకే, ఇట్లా కాదు, పర్సంటేజ్లో ఇట్లా రాద్దాం అనుకుంటే ఇట్లా అయినా 25/200, 25/200 ఇంటూ, రైట్. ఇదంతా ఎందుకు అనుకోండి ఇట్లా రాద్దాం మనం, 12.5% ఇంటూ 8, సరే 12 months కదా, 12 12s 144, 12 into 0.5 ఏమవుతుంది? 6, 144 plus 6 ఎంత? సో 150% దేనికి పోయింది మనకి? రిపేర్స్ పోయింది. తర్వాత ఇచ్చినాడు 1660 రూపీస్ అని. సో టోటల్ ఎవ్రీ మంత్ 100% రెంట్ తీసుకుంటా, 12 monthsకి ఎంత తీసుకుంటా? 100 100 100, 12 monthsకు 1200% రెంట్ తీసుకున్నా నేను, ఓకేనా. ఈ 1200%లో రిపేర్స్కి ఎంత ఖర్చు పెట్టినా? 150% ఖర్చు పెట్టినా. దాంతోపాటు సమ్ లాస్ ఉంది నాకు, ఎంత? ట్యాక్స్కి ఎంత కడతాను నేను? 1660 రూపీస్ కట్టిన. ఇది మొత్తం రీప్లేస్ చేసిన తర్వాత నాకు ఎంత మిగిలింది? అది వాడు ఇచ్చిన కేసు, అర్థమైందా? ఎగ్జాక్ట్ డేటా ఇది. అయితే మనకు కావాల్సింది ఏంది క్వశ్చన్లో? మంత్లీ రెంట్ ఎంత? 1200 - 150 వాల్యూ ఏమవుతుంది? 1050% ఈక్వల్స్ టు -160 అవతల పోతే ప్లస్ 50,000 ప్లస్ 160 51,600. మంత్లీ రెంట్ ఎంత అనుకుంటున్నాం మనం? 16, ఓకే 1660 ఓకే 51,660. అయితే 100% ఎంత? సింపుల్, రైట్. ఏమవుతుంది క్యాల్కులేషన్? 100/1050 ఇంటూ 51,660, రైట్. క్యాన్సిలేషన్ చేయండి, 0 0 క్యాన్సల్, 5 2s 1s, 21తో డైరెక్ట్గా ఛాన్స్ ఉందేమో చేద్దాం. 21 2s 42, 96, 21 4s 84, 126, 21 6 0, 24 2s 4920 టోటల్ అయిపోయింది. 4920 ఇస్ ద రెంట్. ఇది యాక్చువల్. అర్థమైందా క్వశ్చన్? ఇది మొత్తం ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తుండండి.
ఎవ్రీ మంత్ 100% రెంట్ తీసుకుంటున్నా, అట్లా టోటల్ 12 మంత్స్కి ఎంత తీసుకుంటా, 1200% రెంట్ తీసుకుంటా. ఎవ్రీ మంత్ 12.5% రిపేర్ ఖర్చు పెడుతున్నా, అట్లా 12 మంత్స్ కలిపి ఎంత పెడతా, 150. అంటే నాకు వచ్చిన రెంట్లో 150% ఖర్చు పెట్టినా, అందుకు -150. తర్వాత ఈ రెంట్ వచ్చింది 150% రిపేర్కి పెట్టినా, పర్ యానంకి ఎంత ట్యాక్స్ కడతా, అంటే దాన్ని కూడా తీసేస్తే నాకు ఎంత మిగులుతుంది, 5 lakhsలో 10% 50,000, అది వాడు ఇచ్చింది. 1200లో 150 పోతే 1050, మైనస్ అవతల పోతే ప్లస్ అవుతుంది. ఆ 1050%కి ఎంత, 51,660 అయితే టోటల్ 100% అనేది పర్ మంత్ రెంట్ కాబట్టి అది ఫైండ్ అవుట్ చేస్తున్నా. సింపుల్, క్లియర్, రైట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. సో సింపుల్గా ఉంది క్వశ్చన్. ఏ డెప్టర్ కెన్ పే 87 paise in the rupee, but if his creditors would take 20% of his debts, he could pay them and have 42 rupees left. His debts and assets are respectively. Simple. చెప్పండి ఆన్సర్. క్వశ్చన్ అర్థమైందా? ఏ డెప్టర్ కెన్ పే 87 paise in the rupee, రైట్. ఇక్కడ రాస్తున్నా నేను. నాకు 100 paise రైట్ అప్పు ఉంది, నేను ఎంత ఉన్నా రెడీగా పే చేయడానికి, క్వశ్చన్లో 87 paise నేను రెడీగా ఉన్నా పే చేయడానికి. క్లియరా? 87 paise నేను రెడీగా ఉన్నా పే చేయడానికి. అయితే బట్ ఇఫ్ హిజ్ క్రెడిటర్స్ వుడ్ టేక్ 20% ఆఫ్ హిజ్ డెప్ట్స్, 20% హీ వుడ్ టేక్ 20% ఆఫ్ హిజ్ డెప్ట్స్, 20% ఆఫ్, టేక్ 20% ఆఫ్ హిజ్ డెప్ట్స్. అంటే 20% ఏం చేస్తున్నారు వాళ్ళు, తీసేస్తున్నారు. టోటల్ డెప్ట్ ఎంత ఉంది నాకు, 187 నేను పే చేయగలను, అంటే నా దగ్గర టోటల్ 100 పే చేసేంత అమౌంట్ లేదు, బట్ 87 పే చేయగలను. కానీ క్రెడిటర్స్ ఏం చేస్తున్నారు, మనకు 20% ఆఫ్ ఇస్తున్నారు. అంటే నేను ఎంత పర్సెంటేజ్ పే చేయాలి, 1 రూపీకి నేను పే చేయాల్సింది ఎంత, ఇంకా 80 paise చేస్తే ఎనఫ్. అర్థమైందా? యాక్చువల్గా 100 paise డెప్ట్ ఉంది, నేను 87 paise పే చేయగలను. 20% ఆఫ్ ఇవ్వడం వల్ల ఎంత పే చేయాలి, నేను 80 paise పే చేయాలి. అయితే తర్వాత ఏమన్నాడు, పే దెమ్ అండ్ కుడ్ హ్యావ్ లెఫ్ట్ 40 rupees. 87 పే చేయగలను, 80నే పే చేయమన్నారు. చేస్తే ఇంకా నా దగ్గర ఎంత ఉంటుంది, 87 పే చేయగలను, 80 పే చేయమన్నారు, ఎంత ఉంటుంది ఇంకా బ్యాలెన్స్, 7%. ఈ 7%కి ఎంత, 42 rupees. అయితే మనకి కావాలి హిజ్ డెప్ట్స్ ఎంత ఉన్నాయి, 100. సో 7 into 6, 100 into 6, 600 rupees డెప్ట్స్. అసెట్స్ అంటే ఎంత, 87 నేను పే చేయగలను, ఎంత 87 పే చేయగలను, కాబట్టి 87 ఈజ్ ద అసెట్స్. 87 into 6 ఆర్ 600 minus 42 ఏది చేసుకున్నా ఓకే. సో వాల్యూ ఏమవుతుంది మనకు, 42, 560, 558, 558, 522, సారీ రైట్ సారీ 522 నాకు అది లెఫ్ట్ వాల్యూ రైట్. 6 7s 42, 6 8s 48 + 4 522. సో ఆన్సర్ 600 and 522 rupees. క్వశ్చన్ అర్థమైంది లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 rupees డెప్ట్స్ ఉన్నాయి, 87 rupees నేను పే చేయగలను, బట్ క్రెడిటర్స్ ఏం చేస్తున్నారు, మనకు 20% ఆఫ్ ఇచ్చి 80% పే చేయి చాలన్నారు. సో 80% పే చేయి చాలంటున్నారు. సో 80% మనం పే చేస్తున్నాం. సో 87 పే చేయాల్సింది 80 పే చేస్తే 7% మిగిలింది. 7%కి అయితే డెప్ట్స్ 100, అసెట్స్ ఎన్ని ఉన్నట్లు 87. ఆ క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్. నౌ నెక్స్ట్ వన్ చెప్పండి ఆన్సర్. నో చేంజ్. ప్రైజ్ ఆఫ్ ఎ బుక్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 20. అంటే 100 ఉండేది ఫస్ట్ ఏమవుతుంది, 25 డిక్రీజ్ అయింది, అంటే వాల్యూ 75/100. తర్వాత 20 ఇంక్రీజ్ అయింది, 120/100. సో 100 క్యాన్సల్, 25 3s, 25 4s, 4 1s, 4 30s. 30 into 3 ఎంత, 90% అయింది. రైట్. ఎంత అయింది, 90% అయింది. అంటే ఏమైంది, 10% డిక్రీజ్డ్.
ఓకే 10% డిక్రీజ్ రైట్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ తర్వాత డిక్రీజ్డ్ ఇచ్చింటే రైట్ ఓకే లెస్ క్లియరా అండ్ డౌట్ ఉంది ఇక్కడ రైట్ నెక్స్ట్ వన్ చెప్పండి ఫాస్ట్ చెప్పొచ్చు ఇంకా సక్సెసివ్ పర్సంటేజెస్లో ఉన్నారు కాబట్టి బాగా ఈజీగా ఉంటాయి కొంచెం ఏ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 10%. అయితే ది నెంబర్ సో అబ్టైన్డ్ ఈజ్ 10 లెస్ దాన్ ది ఒరిజినల్ నెంబర్. వాట్ వాజ్ ద ఒరిజినల్ నెంబర్? ఒరిజినల్ నెంబర్ ఎంత అనేది మళ్ళీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా 100% అనుకుందాం. ఫస్ట్ ఏమైంది 10% డిక్రీజ్ అయితే 90/100, తర్వాత 10 ఇంక్రీజ్ అయితే 110/100. సో 0 0 0 0 2 zeros 2 zeros 11 9s ఏమైంది 100 ఉండేది 99 అయింది. అంటే ఏమైంది 1% డిక్రీజ్ అయింది. ఆ డిక్రీజ్ వాల్యూ ఇచ్చినాడు 1%కి ఎంత అంటున్నాడు 10 లెస్ దాన్ అన్నాడు. 1%కి 10 అయితే ఆ నెంబర్ ఎంత 100% రైట్ 1000 కరెక్ట్. 1 into 10 100 into 10 1000. ఓకే ఆ క్వశ్చన్ మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలనేది చూడండి. క్లియరా? నౌ నెక్స్ట్ చెప్పండి. Peter could save 10% of his income, but 2 years later when his income is increased by 20%, he could save the same amount only as before. By how much percentage has his expenditure increased? పీటర్ ఏం చేస్తున్నాడు, వాని ఇన్కమ్ 100 రూపీస్, సేవ్ ఎంత చేసినాడు చెప్పండి. అంటే ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నాడు 90. తర్వాత 2 years later ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% ఇంక్రీజ్ అయిందంటే ఏమైంది 120 రూపీస్ అయింది అనుకుందాం. 120 రూపీస్ అయింది. అండ్ సేవ్ ది సేమ్ అమౌంట్ ఓన్లీ యాజ్ బిఫోర్. ముందు ఎంత సేవ్ చేసినాడు 10 రూపీసే, ఇప్పుడు కూడా 10 రూపీసే సేవ్ చేసినాడు. ఎక్స్పెండిచర్ ఎంత 110. ఎస్ 110 రూపీస్ ఎక్స్పెండిచర్ 110. అయితే క్వశ్చన్ ఏంది హౌ మచ్ పర్సంటేజ్ హ్యాజ్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్? 90 నుండి ఎంతకి పెరిగింది 110కి ఎంత ఇంక్రీజ్ అయింది? సో 20 రూపీస్ ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సంటేజ్ అడిగింది? ఎస్ 20/90 into 100. 0 0 క్యాన్సిల్ 200/9 పర్సంటేజ్ మీన్ 22 2/9%. రైట్ సింపుల్ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. సో ఈ టైప్ వచ్చినప్పుడు వాల్యూయే తీసుకుందాం మనం, ఎక్స్ అనుకోకుండా వాల్యూ తీసుకొని చేస్తే ఈజీ అయిపోతుంది. సో 90లో 20 రూపీస్ పెరిగింది. 90లో 20 అనేది ఎంత పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. క్లియర్ అది? నెక్స్ట్ వన్ చెప్పండి. ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30%. బై హౌ మచ్ పర్సంటేజ్ ఏ కార్ ఓనర్ మస్ట్ రెడ్యూస్ హిజ్ కన్జంప్షన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది సేమ్ బడ్జెట్? ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది? ఎస్ బేస్ చేంజ్ 23 1/13 నాట్ 3 రెండు ఉన్నాయి ఆప్షన్లు. ఎస్ 3 అన్నా ముందు రైట్. ఓకే సో ఆప్షన్ చేసిన ఆన్సర్ కరెక్ట్ పెట్టండి. సో 30% బేస్ చేంజ్ ఐడియా ఉంది. 30% అంటే వాల్యూ 30/100 0 0 అంటే ఏమన్నా వస్తాం 3/10 ఇంక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అవుతా అని చెప్పినాం 3/10 + 3 పర్సంటేజ్లే కన్వర్ట్ చేయండి. 3/13 into 100 300/13%. 13 2s 26 13 3s 1/13 23 1/13%. నేను అక్కడ ఆ ఫాస్ట్ లైన్ వేస్తే 23 1/3 పెడితే మిస్టేక్ అవుతుంది. రైట్ అది కేసు అంతే, ఇంకా వేరే ఏం లేదు. క్లియర్ అది? రైట్ దీన్ని ఏమన్నా నార్మల్గా చెప్పాలన్నా ఎనఫా ఇది నార్మలా? ఇంక్రీజ్డ్ బై 30% అంటే 100 ఉండేది ఎంత అవుతుంది 130 అయింది. రైట్ సో 30% పెరగడం వల్ల వాడు రైట్ ఎంత కన్జంప్షన్ రైట్ కాదు కార్ ఓనర్ రెడ్యూస్ ఈజ్ కన్జంప్షన్ అంటున్నాడు. కన్జంప్షన్ తగ్గియాల్సింది దీంట్లోనా అందుకు 30/130 into 100. ముందు కంపేర్ చేసింది దీంతో, ఇప్పుడు కంపేర్ చేయాల్సింది. సో క్యాన్సిలేషన్ చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏమొస్తుంది 3/13 into 100 అదే వాల్యూ వచ్చేది. దాన్ని మనం డైరెక్ట్ రాస్తున్నాం అంతే. క్లియర్? నౌ ఆన్సర్ చెప్పండి. ప్రైస్ ఆఫ్ వీట్ ఫాల్స్ బై 16%. బై వాట్ పర్సంటేజ్ ఏ పర్సన్ కెన్ ఇంక్రీజ్ ది
కన్జంప్షన్ ఆఫ్ వీట్ సో దట్ హిజ్ ఓవరాల్ బడ్జెట్ డస్ నాట్ చేంజ్. క్వశ్చన్ ఫ్రేమింగ్ మారింది అంతే. 16% డిక్రీజ్ ఫాల్స్ అంటున్నాడు. అంటే 100 ఉండేది ఏమైంది 84 అయింది. 100 ఉండేది 84 అయింది. సో ఇప్పుడు వాల్యూ క్యాలిక్యులేట్ చేయాల్సింది దేంట్లో 100లోనే 84లో అంటే ఎంత 16 చేంజ్ అయితే ఏం లేదు 16/84 ఇంటూ 100. సో క్యాలిక్యులేట్ చేస్తే 4 4s 4 21s 400/21%. క్యాల్కులేషన్ చేస్తే 21 1s 21 రైట్ 21 9s 189 190 ఉంటుంది. 19 1/21%. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత పర్సెంటేజ్ మనకి ఇక్కడ 19%. 19 1/21 నథింగ్ బట్ రైట్. జనరల్గా తీసుకునే కూడా ఏమవుతుంది 4/25. డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ కావాల్సిందంత 4/21. 16% మీన్స్ 16/100. 4 4s 4 25s 4/25 డిక్రీజ్ అయింది కాబట్టి ఏం చేస్తాం సబ్ట్రాక్ట్ చేస్తాం. 25లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది 21 ఇంటూ 100. దట్స్ ఇట్ 400/21. ఎట్లా చేసుకున్నా ఓకే రైట్. నౌ ఆన్సర్ చెప్పండి ఫాస్ట్. ది ప్రైజ్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్డ్ బై 25% ఇఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఇంక్రీజ్ ది రేషియో బిట్వీన్ ది రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ అండ్ ఒరిజినల్ కన్జంప్షన్ ఈజ్ రైట్. చెప్పండి కన్జంప్షన్ 1:5 రైట్. ఓకే చూద్దాం. ప్రైజ్ ఆఫ్ ఆయిల్ ఇంక్రీజ్డ్ బై 25%. సో ఇనీషియల్గా 100% ఉంది. ఇప్పుడు ఏమైంది 125% అయింది. ఓకేనా. ఇఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ అలౌడ్ టు ఇంక్రీజ్ 100 125తో డివిజిబుల్ అయ్యే ఒక వాల్యూ చెప్పండి. 1000 500 ఏదో ఒకటి. సపోజ్ 500 రూపీస్ నా దగ్గర ఉంది అనుకుందాం రైట్. ఓకే నా దగ్గర 500 రూపీస్ ఉంది అనుకుందాం. 100 రూపీస్ పర్ లీటర్ ఎన్ని లీటర్స్ వస్తాయి 500కు 5 లీటర్స్ వస్తాయి. ఓకేనా. ఇక్కడ ఎన్ని లీటర్స్ వస్తాయి 125 రూపీస్ అయింది 4 లీటర్స్ వస్తాయి. ఓకే. ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ అలౌడ్ 500 ఉంది 500 అలౌ చేసిన. అయితే ది రేషియో బిట్వీన్ ది రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ ఎంత తగ్గింది 5లో నుండి 4కు ఎన్ని లీటర్స్ తగ్గింది 1 లీటర్కు 2 అండ్ ది ఒరిజినల్ కన్జంప్షన్ ఎంత రేషియో ఎంత దట్స్ ఇట్ 1:1 reduction in consumption to original consumption. Reduction in consumption is 1 లీటర్. క్లియర్ కదా. ఇక్కడ నీకు కన్ఫ్యూజ్ అవుతారని నేను అమౌంట్ తీసుకున్నా. ఇక్కడ 500 1000 నువ్వు ఏదైనా తీసుకో. రిడక్షన్ ఎంత అయింది 5లో 4 వచ్చింది అంటే 1 లీటర్ తగ్గింది. ఆ 1 లీటర్ 5 ఒరిజినల్గా ఎంత వచ్చేది మనకు 5 లీటర్స్ కన్జంప్షన్ 1 to 5. క్లియర్. సో అది యాక్చువల్గా మనం తీసుకునేది వాల్యూ రైట్. దాన్ని ఇట్లా రాసుకోవచ్చు. 25% అంటే వాల్యూ ఏమని 125/100 25 5s 25 4s అంటే అర్థం ఏమని 1/4. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ 4 ఇంక్రీజ్డ్ వాల్యూ 1 సారీ నాట్ 5/4. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ 4 ఒరిజినల్ వాల్యూ ఎంత 5. సో రేషియో ఏమవుతుంది ఒరిజినల్ 5 డైరెక్ట్గా అయినా రాయొచ్చు. 25% అంటే ఫ్రాక్షన్ ఎంత ఇంక్రీజ్డ్ వాల్యూ 4 ఒరిజినల్ ఏమవుతుంది 4 + 1 5 ఇంక్రీజ్డ్ ఎంత అంటే 1:5. నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి చాలు కదా. అయితే మీకు అస్సలు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఈ టైప్ చెప్తున్నాను. సమ్ 100 500 1000 ఎంత అనుకున్నా నో ప్రాబ్లం. క్లియర్ రైట్. నౌ ఇఫ్ ఇన్ఫ్లేషన్ ఇంక్రీజెస్ అట్ రేట్ ఆఫ్ 8% per annum వాట్ విల్ ఏ 20 రూపీస్ ఆర్టికల్ అట్ ది ఎండ్ ఆఫ్ 2 years ఎంత చెప్పండి 20 ఇంటూ 8/100 or 108 2 years ఇంక్రీజ్ అంటున్నాడు. 108/100 ఇంటూ 108 చేసి చెప్పండి ఆన్సర్. ఓకే 2 10s ఒక 0 క్యాన్సిల్ చేద్దాం. సరే ఓకే క్యాన్సిల్ కూడా ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా అట్లే పెడదాం. డైరెక్ట్ 108 స్క్వేర్ ఎంత చెప్పండి 108 స్క్వేర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం 108 100 కంటే ఎంత ఎక్కువ ఉంది ఇది +8 చేస్తే ఎంత వాల్యూ
116 అవుతుంది. 8 స్క్వేర్ ఎంత? రైట్, ఇదే ఆన్సర్ దాని వాల్యూ. 108 హోల్ స్క్వేర్ వాల్యూ అది. ఇంటూ ముందర ఎంత ఉంది మనకు? 20 కదా, ఒక 0 క్యాన్సిల్ చేద్దాం. 2/1000 అనుకుందాం. రైట్, అవి రెండు మల్టిప్లై చేస్తే ఎస్ ఓకే. 2 4s 8, 2 6 12, 13, 3, 2. ఇప్పుడు చెప్పండి. 23.328. ఏ దాని మధ్యలో ఉంది? 23 అండ్ 24 మిడిల్. సాల్వ్ చేయకోకుండా చెప్పొద్దు. 11 చూసి 22 23 అనుకొని రైట్, 23 24 ఎగ్జాక్ట్ వాల్యూ ఏమవుతుంది? ఇన్ బిట్వీన్ 23 అండ్ 24. ఈ టైప్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ ఫాస్ట్లో మిస్టేక్ చేస్తూ ఉంటారు. 22 23 23 24 అని. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఆన్సర్ చెప్పండి. రైట్, ఫాస్ట్. The population of a town was 1,60,000 3 years ago. If it is increased by 3%, 2.5% and 5% respectively in the last 3 years, then the present population is. So answer? 1,60,000 into? Yes, 103/100 into? Okay, 102.5/100 into? 105/. రైట్, ఓకే. ఈ పాయింట్ తీసేస్తే ఏమవుతుంది వాల్యూ? ఒక 0 వస్తుంది. క్యాన్సిలేషన్ చేస్తున్నా. 25 4s 1s 25 40s. 2 zeros రైట్, 2 zeros క్యాన్సల్. అగైన్ 2 zeros 2 zeros క్యాన్సల్. 5 8s 5 2s 5 1s 8 1s 8 2s. ఇంకా అది క్యాన్సల్. 2 3s 6 6 1s 6 6 1s 6. అంటే ఈ రెండు ఆప్షన్లు కాదు కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటి. సో మల్టిప్లై చేసి చేయగలరా మీరు? చేసి ఆన్సర్ చేసేది. ఆ రెండిట్లో ఏదో ఒకటి. 1 1s 1 1 3s 3 3 2 6 యూనిట్స్ ప్లస్ 6 వస్తుంది. ఆ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్? చేస్తారా? ఏమన్నా చేసినారా? ఓకే, ఎస్ ఓకే. మొత్తం మల్టిప్లై చేసి మీరు వాల్యూ చేసేస్తుంది. క్లియర్? నెక్స్ట్ వన్ చెప్పండి. Population of a town 2 years ago was 62,500. Due to the migration to big cities, decreases every year at the rate of 4%. The present population of the town ఏమవుతుంది? 62,500 into 96/100 into 96/100. చేస్తారు కదా? ఓకే, డన్. నెక్స్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. The value of a machine depreciates at the rate of 10% every year. It was purchased 3 years ago. Its present value is 8748. Its purchase is 3 years ago కొనింది. రైట్, 1 2 3 years తర్వాత ప్రజెంట్ ఎంత అయింది అన్నాడు? 8748. అయితే ఇక్కడ వాల్యూ ఎంత? పర్చేజ్ ప్రైస్. బ్యాక్వర్డ్ ఏమన్నా రాస్తాం? 8748 ఇంటూ 100/90. 100/90 100/, అంతే కదా? లేదనుకుంటే ఇది ఎక్స్ అనుకోండి. ఎక్స్ ఇంటూ 90/100 90/100 90/100 ఈక్వల్స్ టు 8748. దాన్ని ఇట్లా రాస్తాం. చేయగలరా? ఓకే, షూర్ కదా? ఓకే, క్లియర్. నౌ ఆన్సర్ చెప్పండి. కరెక్ట్. నెక్స్ట్. In the month of January, railway police caught 4,000 ticketless travelers. So January month లో ఏమంటున్నాడు? 4,000 ticketless travelers. రైట్, క్వశ్చన్ చదవండి, ఆన్సర్ చేయండి. అయితే ఇన్ ఫిబ్రవరి ది నెంబర్ రోజ్ బై 5%. రైట్, ఫిబ్రవరికి వచ్చేసరికి ఏమవుతుంది వాల్యూ? 5% ఇంక్రీజ్ అయింది. రైట్, సాల్వ్ చేస్తానండి మీరు ఆన్సర్. రైట్, హౌఎవర్ డ్యూ టు కాన్స్టెంట్ విజిల్ బై ద పోలీస్. రైట్, కాన్స్టెంట్ విజిలెంట్ ఉండడం వల్ల ఏమన్నా అండ్ ది రైల్వే స్టాఫ్ the number reduced by 5% and in April it further reduced by, right? So continuous గా చెక్కింగ్ ఉండడం వల్ల మార్చికి వచ్చేసరికి ఏమైంది? 5% రెడ్యూస్ అయింది. ఏప్రిల్లో ఫర్దర్ రెడ్యూస్డ్ బై 10% రెడ్యూస్ అయింది. ఇది వాడు ఇచ్చిన యాక్చువల్ డేట్. అయితే ది టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్లెస్ ట్రావెలర్స్ కాట్ ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ వాజ్ ఏం చేస్తాం? ఎస్, 4,000 ఇంటూ రైట్ ఫార్వర్డ్. దీంట్లో 5% పెరిగింది. 105/100
ఇంటూ ఈ మొత్తంలో 5% డిక్రీజ్ అయింది 95/100 దీంట్లో మళ్ళీ 90/100 ఎస్ క్లియర్ చేసేస్తారు సాల్వ్ చేయగలుగుతారు రైట్ ఓకే క్లియర్ సో 2 zeros క్యాన్సల్ 0 క్యాన్సల్ 5 90s 5 2s 2 1s 2 2s నెక్స్ట్ 5 21s 5 20s 2 1s 2 10s వేరేమన్నా ఉంది సారీ ఇంకో 4000 కదా 0 క్యాన్సల్ సో మల్టిప్లై చేస్తే 9 9s 81 1 into 1 1 యూనిట్స్ ప్లేస్లో 1 ఉండే ఆప్షన్ సో దట్స్ ఇట్ సో ఈ స్టెప్ రాసుకునేది వస్తాయనా క్లియర్ రైట్ కదా యా ఓకే ఓకే క్లియర్ నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ టైం టికెట్ లేకుండా రైట్ ట్రావెల్ చేద్దాం ట్రైన్స్లో ఓకే నెక్స్ట్ ఆన్సర్ రైట్ ఇంత టైం కావాలనా A's income is 25% more than B's income. B's income in terms of A's income. Comparison, base change. 80%. 25% increase ante artham ani A is 125, B is 100. అయితే వాడు అడిగింది B's income in terms of A లో అంటే B ఎంత ఉంది 100, A ఎంత ఉంది అంటే 100 125 లో ఎంత పర్సెంటేజ్ 25 4s 25 5s 5 1s 5 20s 24s ఎంత 80%. మనం ఏమంటున్నాం 20% లెస్ అని చెప్తాం ఆ కాన్సెప్ట్ చేసిన ఇక్కడ ఏమన్నాడు బీస్ ఇన్కమ్ ఈజ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ అని క్వశ్చన్ ఫ్రేమ్ చేసినాడు 20% డిక్రీజ్ అంటే 80% అవుతుంది ఎట్లయినా ఓకే రైట్ నెక్స్ట్ వన్ చెప్పండి ఆన్సర్ ఏ శాలరీ ఈజ్ 50% మోర్ దాన్ బి how much percentage is B's salary less than A 50% more 50% అంటే ఫ్రాక్షన్ ఎంత 1/2 పెరిగితే డిక్రీజ్ ఎంత అవుతుంది 1/1 + 2 3 అంటే 1/3 అంటే ఎంత పర్సెంటేజ్ సో డైరెక్ట్ ఆన్సర్ లేదు ఏ 150 అయితే బి 100 ఎంత డిక్రీజ్ అవుతుంది మనకి ఇక్కడ రైట్ ఇప్పుడు కంపేర్ చేయాల్సింది 150లో సో 50/150 into 100 దట్స్ ఇట్ సింపుల్ సో బేస్ చేంజ్ కాన్సెప్ట్ మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటే క్లియర్ అది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి ఫాస్ట్ కొంచెం ఏస్ హైట్ ఈజ్ 40% లెస్ దాన్ దట్ ఆఫ్ బి అంటే బి 100 అయితే ఏ ఎంత 60 హౌ మచ్ పర్సెంటేజ్ బీస్ హైట్ ఈజ్ మోర్ దాన్ ఎంత ఎక్కువ ఉంది 40 ఎక్కువ ఉంది అంటే 40/60 into 100 సో యాజ్ ఇట్ ఈస్గా క్యాన్సిల్ చేస్తావు 0 క్యాన్సల్ 2 2s 2 3s 200/3 వాల్యూ ఏమవుతుంది 66 2/3% ఎంత ఎక్కువ ఉంది మనకు 66 2/3% సింపుల్ ఏమైనా డౌట్ ఉంది ఫ్రాక్షన్స్ ప్రకారం చేస్తే ఏమైనా డౌట్ అనుకోవచ్చేమో 2/5 లెస్ తక్కువ ఉంది అంటే 2/3 5 - 2 3 2/3 అంటే ఎంత 66 2/3 వాల్యూస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా రాసుకోండి అట్లా రాసుకుని మనం ఎట్లా చేసినా సరే ఆన్సర్ అనేది ఏమి చేయండి క్లియర్ నౌ రైట్ నెక్స్ట్ వన్ ఆన్సర్ చెప్పండి రైట్ ఫాస్ట్ థింక్ చేయండి ఆన్సర్ క్వశ్చన్ ఐడియా వచ్చిందా అడిగింది ఏంటండి రైట్ షూరా బాగా చూడండి ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 68% వాటర్ అండ్ డ్రై ఫ్రూట్ కంటైన్స్ అంటే గ్రేప్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఫ్రెష్ గ్రేప్స్లో అయితే వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది డ్రై ఫ్రూట్లో అయితే వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది సో ఎంత అన్నాడు 68% 20% అంటున్నాడు అయితే హౌ మచ్ డ్రై ఫ్రూట్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ 100 kgs ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్ 100 kgsను తీసుకొని పోయి ఫ్రెష్ ఫ్రూట్స్ను డ్రై చేసిన తర్వాత దాని వెయిట్ ఎంత అవుతుంది కంపల్సరీ డిక్రీజ్ రైట్ ఎంత డిక్రీజ్ అవుతుంది వాటర్ మాత్రమే ఎవాపరేట్ అవుతుంది బట్ పల్ప్ అనేది
రెండిట్లో సేమేనా? ఐ మీన్ ఆ పల్ప్ కంటెంట్ రెండిట్లో సేమ్ ఉంటుంది. క్లియర్ అది? అంటే ఫస్ట్ దాంట్లో ఎంత పల్ప్ ఉంటే లాస్ట్ కూడా పల్ప్ అంతే ఉంటుంది. ఫస్ట్ టోటల్ ఎన్ని కేజెస్ ఉన్నాయి? 100 కేజెస్లో పల్ప్ ఎంత ఉంది ఫ్రెష్ ఫ్రూట్స్లో? 68% వాటర్. రిమైనింగ్ 32% ఈజ్ పల్ప్ కంటెంట్ ఈక్వల్ చేస్తున్నా బోత్ కేసెస్లో. ఫ్రెష్ ఫ్రూట్స్లో 32% ఆఫ్ 100 కేజెస్ ఉంది ఈక్వల్స్ టు ఇక్కడ పల్ప్ ఎంత ఉంది? రైట్. డ్రై ఫ్రూట్ కంటైన్స్ 20% వాటర్, మీన్స్ రిమైనింగ్ 80% ఈజ్ అంటే పల్ప్ ఎక్కువ ఉంటుంది అక్కడ వాటర్ కంటెంట్ కంటే. 80% ఆఫ్ టోటల్ ఏమైనా తెలుసా? తెలియదు. అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెండిట్లో పల్ప్ ఈక్వల్. ఆ ఎక్స్ కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది కదా. సో 32/100 ఇంటూ 100 ఈక్వల్స్ టు 80/100 ఇంటూ ఎక్స్. 100 క్యాన్సల్, 24s 25s 4 1s 4 8s. సో 8 ఇంటూ 5 ఎంత? ఎన్ని కేజెస్ వస్తున్నాయి మనకు? 100 కేజెస్ ఫ్రెష్ ఫ్రూట్ నుండి మనకు వచ్చేది 40 కేజెస్ డ్రై ఫ్రూట్స్. ఎక్స్ నథింగ్ బట్ టోటల్ డ్రై ఫ్రూట్ క్వాంటిటీ. క్లియర్? రైట్. సో రెండు కేసెస్లో పల్ప్ కంటెంట్ సేమ్. ఎందుకు? రైట్. డ్రై చేస్తే వాటర్ కంటెంట్ ఎవాపరేట్ అవుతుంది. పల్ప్ అనేది సేమ్. రైట్. సమ్ గుజ్జు అంటాం కదా, పీచు. రైట్. రైట్. ఆ ఫైబర్ పార్ట్ అంతా సేమ్ ఉంటుంది. ఆ పార్ట్ ఎంత ఉందంటే ఫ్రెష్ ఫ్రూట్లో 68% వాటర్ ఉంది, అంటే రిమైనింగ్ 32% ఏమైంటుంది? పల్ప్. ఫ్రెష్ ఫ్రూట్ ఎన్ని ఉన్నాయన్నాడు క్వశ్చన్లో? సో 32% ఆఫ్ 100 కేజీస్ ఎంతైతే పల్ప్ ఉంటుందో 100 కేజెస్లో 32% ఈజ్ ఈక్వల్స్ టు డ్రై ఫ్రూట్స్లో వాటర్ ఎంత ఉందన్నాడు? అంటే 80% పల్ప్ ఆఫ్ టోటల్ డ్రై ఫ్రూట్స్ కంటెంట్ నాకు తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెండు ఈక్వల్. సో ఎక్స్ వాల్యూ అనుకుంటే మనకు కావాల్సిన అవసరం. క్లియర్? రైట్. నౌ a large watermelon weighs 20 kgs with 96% of its weight being water. It is allowed to stand in the sun and some of the water evaporates that only 95% of its weight is water. అయితే its reduced weight will be, its reduced weight will be చెప్పండి. సేమ్ అదే టైపా కదా? 4% రైట్. 4%. ఫస్ట్ దాంట్లో 96% వెయిట్ అంటే ఇక్కడ 4% ఆఫ్ 20 కేజెస్ ఈక్వల్స్ టు పల్ప్, మీన్స్ ఈక్వల్స్ టు అక్కడ ఏమన్నాడు? 95% అయిందంటే ఎంత? 5% ఆఫ్ ఎక్స్. ఓకే రైట్. ఎనఫ్. పర్సంటేజ్ అంటే బై 100 క్యాన్సల్. 5 1s 5 4s 4 4s ఎంత? 16 kgs is the answer. So 4% is nothing but 16 kgs is the answer. And out in the clear? Right. Next one. Okay. Right. Chapande. Fast answer. An empty fuel tank of a car was filled with ఏ టైప్ పెట్రోల్? దీని ఆన్సర్ మీరే చేయాలి. రైట్. ఎంత టైం అయినా పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను. వెన్ ది ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ పెట్రోల్, బి టైప్ పెట్రోల్. అగైన్ వెన్ ది ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ ఏ టైప్ పెట్రోల్. వెన్ ది ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ అగైన్ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ బి టైప్ పెట్రోల్. వాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ ఏ టైప్ పెట్రోల్ అట్ ప్రజెంట్ ఇన్ ద ట్యాంక్? క్వశ్చన్ అర్థమైంది? బాగా అర్థమైంది. హాఫ్ ఖాళీ అయితే ఒక టైప్తో, మళ్ళీ హాఫ్ ఖాళీ అయితే ఇంకో టైప్, హాఫ్ ఖాళీ అయితే అంతేనా చేసింది. సో ఇనీషియల్గా ఎంత ఉందనుకున్నాం? ఏమనుకుంటాం మనం? 100% ఉంది. ఏది? సో 100% ఏ టైప్ని నేను ఫిల్ చేసిన. ఆ తర్వాత ఏమైంది? వెన్ ది ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ అయింది. రైట్. అప్పుడు ఎంత ఉంటుంది ఇంకా? 50% ఏ ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా? 50% బితో ఫిల్ చేసిన. ఓకే. మళ్ళీ టోటల్ ఎంత అయింది? టోటల్ ఎంత అయింది? 100 అయింది. క్లియర్? ఆ తర్వాత అగైన్ వెన్ ది ట్యాంక్ ఈజ్ హాఫ్ ఎంటీ, మళ్ళీ హాఫ్ ఎంటీ అయింది. ఇక్కడ హాఫ్ ఎంటీ అయినప్పుడు ఏమేమి ఉంటాయి? రెండు ఉంటాయి. అవి ఏ ఎంత ఉంటుంది? 25 ఏ ఉంటే
25B కూడా ఉంటుంది. రైట్, అంతేనా? క్లియరా? ఇప్పుడు ఏం చేసిన, అగైన్ వెన్ ది హాఫ్ ట్యాంక్ ఎంటీ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ ఏ టైప్. అంటే ఇప్పుడు 50 ఏం చేస్తున్నా, ఏ యాడ్ చేసిన, అంతే అర్థం. ఇప్పుడు ఏమైంది, 75A ఉంటే 25B, మళ్ళీ టోటల్ ఎంత ఉంది, 100. రైట్, వెన్ ది ట్యాంక్ వాజ్ హాఫ్ ఎంటీ అగైన్, మళ్ళీ ఏమైంది, హాఫ్ ఎంటీ అయింది. రైట్, హాఫ్ ఎంటీ అయితే రెండిట్లో హాఫ్ ఎంటీ అయింది, 50% ఎంటీ అయింది. ఎంత ఉంటుంది, ఏ ఎంత ఉంటుంది? ఎస్, ఇది 12.5B, ఇది వచ్చేసి 37.5. వాడేమన్నాడు, ఇట్ ఈజ్ ఫిల్డ్ విత్ మళ్ళీ టైప్ పెట్రోల్ బి. పెట్రోల్ బి 50 యాడ్ చేస్తే ఎంత ఉంటుంది, 50, 62.5 అయింది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ టైప్ పెట్రోల్ అట్ ప్రజెంట్ ఇన్ ద ట్యాంక్, ఎంత ఉంది? అది ఆన్సర్. రైట్, సో క్వశ్చన్ సింపుల్, రైట్, ఈజీగా అనలైజ్ చేయొచ్చు. కాకపోతే మనకు రైట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఉంది. 100 ఉంది, సగం అయిపోయింది, 50A అయింది. అప్పుడు ఏం చేస్తున్నా, 50Bతో ఫిల్ చేసిన. మళ్ళీ సగం కంప్లీట్ అయినప్పుడు 25A 25B ఉంది. అప్పుడు ఏం చేస్తాను నేను, 50Aని ఫిల్ చేసిన. 75A 25B ఉన్నప్పుడు మళ్ళీ హాఫ్ కంప్లీట్ అయినప్పుడు ఏమంటుంది, 37.5A 12.5B ఉంది. మళ్ళీ 50 యాడ్ చేస్తున్నా Bని, 62.5 అయింది. ఏ ఎంత ఉంది, 37.5. ఇప్పుడు ఏ ఎంత ఉంది అనేది క్వశ్చన్. క్లియరా? రైట్, నెక్స్ట్ వన్. రైట్, నౌ ఆన్సర్ చెప్పండి. రైట్, ప్రీవియస్ ఇయర్స్లో మోడల్. ది price of rice is reduced by 2%. How many kilograms of rice now be bought for the money which was sufficient to buy 49 kgs of rice earlier? చెప్పండి. 98 to 40. ఎస్, కరెక్టే. అంతే. ప్రైస్ ఆఫ్ రైస్ ఎంత తగ్గింది అంటున్నాడు, 2% తగ్గింది. ఎంత అయింది రేట్, 98% అయింది. రైట్, రేట్ ఎంత అయింది, 98% అయింది. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ రైస్ కెన్ నౌ బి బాట్ ఫర్ ద మనీ విచ్ వాజ్ సఫిషియంట్ టు 49 kgs ఆఫ్ అర్లియర్. అంటే 98%కే నాకు ఇప్పుడు రైట్ 98% ఉంది. ఇప్పుడు యాక్చువల్గా రేట్ తగ్గింది, నా దగ్గర మనీ ఏమో 100% ఉంది. 100లో 2% తగ్గడం వల్ల ఏమైంది, 98% మనీకే ఎన్ని వస్తాయి నాకు ఇప్పుడు, 49 kgs వస్తాయి అన్నాడు. రైట్, ఓకేనా? క్లియరా? ఎందుకు 2% రెడ్యూస్ అయింది. అదే ఒరిజినల్గా అయితే హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ రైస్ కెన్ నౌ బీ బాట్, ఇప్పుడు ఎన్ని వేసుకోవచ్చు, 100% అమౌంట్కు క్యాలిక్యులేట్ చేయొచ్చు. 100%కి ఎంత, 98/2, 100/2, సో 50 kgs నేను బై చేయొచ్చు. రైట్, క్లియరా? సింపుల్ ఇది. రైట్, ఇంకా మనం ప్రాక్టికల్గా పోదాము అనుకుంటే చూడు. రైట్, ప్రైస్ 2% తగ్గింది. ఎంత అయింది మనకు, 98%కి నేను ముందు ఎన్ని అయితే కొనగలను అన్నే కొంటా, అంతే కదా. 100 రూపీస్ తీసుకోమైనా 2% తగ్గింది, 98 రూపీస్కే నేను 100 రూపీస్ కొనాలనుకునేటివి కొనేస్తాను. క్లియరా? అదే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్. 98 రూపీస్కే నేను ముందు 49 kgs కొంటా ఉన్నా, ఆ 49 kgsను 98 రూపీస్కే కొనేసిన. కానీ నా దగ్గర ఎంత ఉంది, 100 kgs ఉంది, ఆ 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ పెడితే ఎన్ని వస్తాయి నాకు, 50 kgs. అదే ఇంకా మనం ప్రాక్టికల్గా రియాలిటీలోకి వస్తాం. క్లియర్? ఓకే, నో రైట్, దీనికి చెప్పండి. నేను 100 రూపీస్ తీసుకుని మార్కెట్కి పోయినా, 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినాడు. అప్పుడు నా దగ్గర ఎంత అమౌంట్ మిగులుతుంది, 100 రూపీస్కు పర్ కేజీ 100 అనుకున్నాం. మార్కెట్కి పోయినా ఆడిపోతే 20% డిస్కౌంట్, 20 రూపీస్ డిస్కౌంట్ అన్నాడు. నా దగ్గర ఎంత మిగులుతుంది, 20 రూపీస్ మిగులుతుంది. సో ఇక్కడ ఈ టైప్, ఈ రిడక్షన్ ఆఫ్ 21% ఇన్ ది ప్రైస్ ఆఫ్ వీట్. 21% రిడక్షన్ అయింది వెయిట్. నా దగ్గర ఎంత డబ్బులు మిగులుతుంది, 21%. నా దగ్గర 100 ఉంటే 21, 200 ఉంటే 42. నా దగ్గర ఉండే అమౌంట్లో 21% మిగులుతుంది. ఓకేనా? వీట్ ఎనేబుల్స్ ఏ పర్సన్, ఆ మిగిలింది ఉన్న డబ్బులు, ఆ డబ్బులతో ఏం చేస్తానా, ఎనేబుల్స్ ఏ పర్సన్ టు బై 10.5 kgs మోర్. ఆ డబ్బులను మిగిలియడంలో నేను ఆ డబ్బులతో మళ్ళీ ఏం చేసిన, 10.5 kgs మోర్ ఫర్ 100 రూపీస్. అంటే నా దగ్గర అమౌంట్ ఎంత ఉంది, 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ ఉంటే 21% తగ్గింది. అంటే ఎంత మిగిలింటుంది, రైట్, 79 స్పెండ్ చేసింట, మిగిలింది ఎంత,
21% తగ్గింది కాబట్టి నా దగ్గర మిగిలేదు కూడా 21%. 21% ఆఫ్ 100 అంటే ఎంత? 21 రూపీస్ మిగిలింది. ఈ 21 రూపీస్కి నేనేం చేస్తున్నా? 10.5 kgs 21 రూపీస్కు కొన్నా, అంతేనా? అయితే 1 kg కాస్ట్ ఎంత చెప్పండి? 10.5 2 సో 2 రూపీస్. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ డిక్రీజింగా ఇంక్రీజింగా? డిక్రీజింగ్ తర్వాత నేను కొన్నింది 2 రూపీస్కు. వాడు అడిగింది ఏంది? రెడ్యూస్డ్ ప్రైస్. సో అదే ఆన్సర్. రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత? 2 రూపీస్ పర్ కేజీ. ఒరిజినల్ ప్రైస్ ఎంత? ఇది నాకు కావాల్సిన ఆన్సర్. వాడు ఆ క్వశ్చన్లో అడిగింది రెడ్యూస్డ్ ప్రైస్, 2 రూపీస్ ఆన్సర్ చెప్పినారు, నో డౌట్. ఒరిజినల్ ప్రైస్ ఎంత? సపోజ్ ఒరిజినల్ ప్రైస్ ఎక్స్ అనుకోండి, ఎంత తగ్గింది అంటే 21% తగ్గితే ఎంత అవుతుంది? 79/100 ఈక్వల్స్ టు ఎంత? 2 రూపీస్. ఇదే నా స్టేట్మెంట్ వచ్చింది. దాని ఒరిజినల్ ప్రైస్లో 21% తగ్గితే 2 రూపీస్ అయింది. ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 2 × 100/79. అది యాక్చువల్గా మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, ఏం డౌట్ ఉంది ఇక్కడ? రైట్. ఈ టైప్ను వెరీ జనరల్గా పోతేనే ఈజీగా చేస్తాం. మనం ఫార్ములేటెడ్ లేదా ప్రాక్టికల్గా చేయాలని చెప్తే కనుక కష్టము. సో మనం వెరీ జనరల్గా చేస్తే కనుక ఇది అంత అమౌంట్. సపోజ్ ఇక్కడ 500 అని ఉంటే ఎంత మిగులుతుంది? 21 × 500 రైట్. 21 5 105 రూపీస్ చేంజ్ మిగులుతుంది. 105 రూపీస్కి ఎన్ని కేజెస్ కొంటా? 10.5 అట్లా అసలు ఆ కేసెస్ చేస్తాం. రైట్. నౌ చెప్పండి. డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఆఫ్ 30% ఇన్ ది ప్రైస్ ఆఫ్ ఎక్స్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్స్. మళ్ళీ అయినా రిపీట్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ను. సో 30% ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఏమంటున్నాడు? 3x ప్రైస్ పెరిగితే నేనేం చేస్తాను? ఆటోమేటిక్గా కావాల్సిన క్వాంటిటీ తక్కువ వస్తుంది. ఎంత తక్కువ వచ్చింది అన్నాడు? 3x లెస్ ఆర్ అవైలబుల్ ఫర్ 7.8 రూపీస్. అయితే ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎక్స్ పర్ డే. ప్రజెంట్ అంటే ఇంక్రీజింగా డిక్రీజింగా? ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంత? సో నేను మార్కెట్కి పోయినా 7.8 రూపీస్ తీసుకోమన్నా, రేట్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఎంత? ఒకవేళ నేను ఆ 3x కూడా కొనాలంటే నాకు ఎక్స్ట్రా ఎంత కావాలి అమౌంట్? 30%. అంతే కదా. 100 రూపీస్ అన్ని మూవీకి పోదామని వెళ్ళినా, ఆడేపోతే 30% ప్రైస్ చేసినాడు హైక్. నేను ఆ మూవీ టికెట్ కొనాలంటే ఏమవుతుంది? ఇంకా 30% ఎక్స్ట్రా కావాలి. ఆడ ఎక్స్ రేట్ 30% ఇంక్రీజ్ అయింది. సో నాకు ఎక్స్ట్రా 30% దేంట్లో? 7.8లో. 7.8లో 30% అంటే ఎంత? క్యాలిక్యులేట్ చేయండి. 0 0 క్యాన్సల్. 3 8s 24 27 23.4/10 అంటే వాల్యూ ఎంత? 2.34 రూపీస్. ఎక్స్ట్రా ఉంటే తక్కువైంది. ఎక్స్ట్రా ఉంటే నేనేం చేయొచ్చు? 3x. రైట్. ఇంకా చెప్పండి మీరే. 3x 2.34 రూపీస్ అయితే అడిగింది క్వశ్చన్ ప్రజెంట్ రేట్ ఆఫ్ ఎక్స్ పర్ డజన్. డజన్ మీన్స్ 12xకి అంత. సో 3 4s 12 ఇంటూ 4 4 4s 16 12 13 9. Yes, okay, that's it. రైట్. 9.36. ప్రజెంట్ కాకుండా ఒరిజినల్ అని అంటే 9.36 నాట్ 70/100/130 నాట్ 70. ఎందుకు ఇక్కడ? ఇంక్రీజ్డ్, డిక్రీజ్డ్ కాదు. 100/130 ఆ వాల్యూ మర్చిపోవద్దు. రైట్. ఇది ఎక్కువ వాల్యూ. ఆన్సర్ ఏమవుతుంది? తక్కువ రావాలి. తక్కువ రావాలంటే 100/, వాల్యూ వేసుకుంటాం 130. క్లియరా? ఏం డౌట్ ఉంది? రైట్. నౌ రైట్. ఇక లాస్ట్ సెట్ థియరీ బేస్డ్ ఉన్నాం కదా, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనం ఫినిష్ చేద్దాం. చెప్పండి. ఇన్ యాన్ ఎగ్జామినేషన్ 34% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 42 స్టూడెంట్స్ failed in English. If 20% of students failed in both subjects, then the percentage of students who passed in both the subjects was fast. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చాలా ఆన్సర్ చేయగలుగుతారని. ఎస్, 2 minutes టైం తీసుకున్న ప్రాబ్లం. 44. ఎస్, ఓకే. లాస్ట్ ఏం చేస్తాం? 20% ఫెయిల్డ్ ఇన్ బోత్ రాద్దాం. 34 ఫెయిల్డ్ ఇన్ మ్యాథ్స్ అన్నాడు. 20 ఆల్రెడీ ఉంది, రిమైనింగ్ ఎంత? 14. తర్వాత ఇంకొక వాల్యూ ఉంది. 42% ఫెయిల్డ్ ఇన్ ఇంగ్లీష్ అన్నాడు. ఆల్రెడీ ఇంగ్లీష్ 20 ఉంది, రిమైనింగ్ ఎంత? 22. టోటల్ ఎంత అంటే 14 32 + 22 56% ఫెయిల్డ్ ఇన్ ఎయిదర్ వన్ ఆర్ బోత్. రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు లేదా ఏదో ఒక దాంట్లో. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
44% definitely passed in both. 100 minus 56, 44%. మెయిన్ ఇది ఇంపార్టెంట్. పాస్డ్ ఇన్ ఆల్ పాస్డ్ కాదు ఇక్కడ, పాస్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. పాస్డ్ ఇన్ ఎయిదర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఆన్సర్. పాస్డ్ ఇన్ ఎయిదర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. 14 plus 22 36 నిన్న డిస్కస్ చేసింది రైట్. ఓకే, ఫెయిల్డ్ ఇన్ 14 మీన్స్ ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయినారంటే వేరే సబ్జెక్ట్ పాస్ అయినట్లు, ఇది ఫెయిల్ అయినారంటే వేరే సబ్జెక్ట్ పాస్ అయినట్లు. అది మనకు మైండ్లోకి రాదు. క్లియర్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. నా ఆన్సర్ చెప్పండి. 40% ఆఫ్ పీపుల్ రీడ్ న్యూస్ పేపర్ ఎక్స్, 50% రీడ్ న్యూస్ పేపర్ వై, 10% రీడ్ బోత్ న్యూస్ పేపర్స్. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ రీడ్ నెయిదర్ న్యూస్ పేపర్? 20నా? ఎస్. సో 10% బోత్ అంటున్నాడు. 40 అన్నాడు కాబట్టి రిమైనింగ్ ఎంత? 10 పోతే 30. 50 అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 40. 40, 50, 30. 80% రీడ్ ఎనీ వన్ ఆఫ్ ది రైట్. రీడ్ అట్లీస్ట్ వన్ అంటే ఎయిదర్ వన్ ఆర్ బోత్, ఏదైనా అట్లీస్ట్ వన్ మీన్స్ ఎయిదర్ వన్ ఆర్ బోత్. సో నన్ మీన్స్ 20. రిమైనింగ్ 20% నాట్ రీడ్ ఎనీ న్యూస్ పేపర్స్. సింపుల్ రైట్. నెక్స్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. అవుట్ ఆఫ్ 450 స్టూడెంట్స్ ఆఫ్ ఎ స్కూల్, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 450. అది వాడు డేటా ఇచ్చేసాడు. 325 ప్లే ఫుట్బాల్, 175 ప్లే క్రికెట్, 50 neither ప్లే ఫుట్బాల్ నార్ క్రికెట్. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే ఫుట్బాల్ అండ్ క్రికెట్? నాకు చెప్పండి. హండ్రెడ్. Right. How? So out of the 50 doesn't play. Yes, 50 doesn't play. Remaining 400. Sir. Yes. Remaining Yes. 500. Okay. Right. So 50 neither play అంటున్నాడు. So 450 minus 50. Only 400 are play అట్లీస్ట్ వన్. అంతేనా? ఇదైనా కానీ అదైనా కానీ ప్లే చేసే వాళ్ళు ఎంతమంది? 400. వాడు సమ్ వాల్యూ ఇచ్చాడు ఎంత? సో టోటల్ ఫుట్బాల్, మొత్తం ఫుట్బాల్ ఎంత అంటున్నాడు? 325. టోటల్ క్రికెట్ ఎంత అంటున్నారు? 175. రైట్, ఇంక్లూడింగ్ బోత్తో కూడా కలిపి టోటల్ 325 ప్లస్ 175 యాడ్ చేసి ఏమవుతుంది మనకు? 500 వచ్చింది. బట్ ప్లే చేసేది ఓన్లీ 400 కాబట్టి ఈ డిఫరెన్స్ ఏమవుతుంది? 100%. 100 స్టూడెంట్స్ ఆర్ బోత్. రైట్, వెరీ గుడ్. క్రికెట్ సింపుల్. రైట్. సో అప్రోచ్ మనకి ఈ విధంగా ఉంటుంది. 50 నైదర్ ప్లే మీన్స్ 50 రిమూవ్ చేయండి. ఇన్ 400 325 ప్లస్ 175 500 టోటల్ కంబైండ్. 500 మైనస్ 400 మీన్ 100 ప్లే బోత్. దట్స్ ఇట్. అందుకు 100 ఏమవుతుంది? ఇక్కడ 2 times రిపీట్ అయి ఉంటుంది అక్కడ. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నౌ ఆన్సర్. ఇన్ ఏ హోటల్ 60% హ్యాడ్ వెజిటేరియన్ లంచ్ అండ్ 30% హ్యాడ్ నాన్ వెజిటేరియన్ లంచ్ and 15% had both types of lunch. If 96 people were present, how many did not eat either type of lunch? చెప్పండి. సో వాడు ఇచ్చినాడు 30% నాన్ వెజిటేరియన్, 15% బోత్ అన్నాడు. బోత్ 15% అయితే నాన్ వెజ్ 30 అన్నాడు. అంటే రిమైనింగ్ ఎంత? 15. 60% వెజిటేరియన్ అంటే 45% ఏమవుతున్నారు మనకు? రైట్, ఓన్లీ వెజిటేరియన్. సో 45 ప్లస్ 15, 60 ప్లస్ 15, 75% ఈట్. రైట్, ఎనీ వన్ ఆఫ్ ది పర్సన్, వన్ ఆఫ్ ది. రైట్, అలా ఇచ్చినాడు. 96 people present, how many did not eat either type? సో టోటల్ ఎంత? 100%కు 96 అయితే 75% ఈట్ either one or both. సో అంటే రిమైనింగ్ 25% నాట్ ఈట్ ఎనీథింగ్. సో 100 by 4 25, 96 by 4 వాల్యూ ఈస్ 24. 75% ఈట్ అట్లీస్ట్ వన్, ఎయిదర్ నాన్ వెజ్ ఆర్ వెజ్ ఆర్ బోత్. రిమైనింగ్ 25% ఆర్ నాట్ ఈట్ ఎనీ టైప్. రైట్, వాడు అడిగింది కూడా అదే. హౌ మెనీ డిడ్ నాట్ ఈట్ ఎయిదర్ టైప్ ఆఫ్ లంచ్, ఎయిదర్ టైప్ ఆఫ్. Present, no, sir. They will at least eat to 75 plus 96 like that. If 96 people were present means total people.
టోటల్ ఆర్ 100%. ఓకే, క్లియరా? ఓకే, అగైన్ ఆ కేసు అయినా తీసుకోండి మీరు. 75కి 96 అయితే 25కి మీరు చేసింది, 75కి 96 అయితే 25కి 32 వస్తుంది, ఆప్షనే లేదు. ఓకేనా? రైట్. 96 పీపుల్ ప్రజెంట్ మీన్ టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రజెంట్ ఇన్ ద ఫంక్షన్, అది మనకి ఇక్కడ కేసు. సో 100కి 96 అయితే నాట్ ఈటెడ్ వచ్చేసి 25. రైట్. నౌ there are 600 boys in a hostel. Each plays either hockey or football or both. అంటే there is no student neither. Right. Okay. If 75% play hockey and 45% play football, అయితే how many play both? 20%. Okay, 20% చెప్పండి. సో వాడే ఇచ్చినాడు. రైట్. 75 ప్లస్ 45 ఏమవుతుంది మనకు? 120% అనేది రైట్ కంపల్సరీ టోటల్ ప్లే ఆడేవాళ్ళంటే మనం టోటల్ స్టూడెంట్స్ ఎంత తీసుకుంటాం అంటే 20% రిపీట్ అయింది. అంటే ఈ బోత్ కేసు ఏమైంటుంది, ఇటు సైడ్ 2 టైమ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అంటే 20% ఎక్స్ట్రా వచ్చింది. ఆ 20% అనేవాడే ప్లే బోత్. వాడు అడిగింది కూడా హౌ మెనీ ప్లే బోత్. ఎస్, 20% ఆఫ్ 600 120 స్టూడెంట్స్. రైట్, దట్స్ ఇట్. 120 ఏం డౌట్ ఉంది ఇక్కడ? క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్ రాయాలన్నా మళ్ళీ 75 ప్లస్ 45 అనేసి. రైట్. ఓకే. ఓకే, నౌ క్వశ్చన్. ఓన్లీ ఫుట్బాల్ ఓన్లీ హాకీ ఆడేవాళ్ళు ఎంత చెప్పండి? ఓన్లీ హాకీ టోటల్ హాకీ 75, 20 పోతే రిమైనింగ్ 55%. ఇక్కడ 45 ఫుట్బాల్, 25 పోతే 20. ఇది యాజ్ ఇట్ ఈస్గా కేసు. సో 55% ఆఫ్ 600 ఎంత? 330. ఓకేనా? అది ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళనే కూడా నాట్ 20 కాదు 25, అల్లే మిస్టేక్. టోటల్ 45 కదా, 25 6 ఆర్ 150. అది కేసు. రైట్. నా క్వశ్చన్ ఓకే, క్లియరా? హౌ మెనీ ఆర్ స్టూడెంట్ డిడ్ నాట్ ప్లే ఎనీ గేమ్? 0. క్వశ్చన్లో వాడే ఇచ్చినాడు ఆల్ ఆర్ ఈచ్ ప్లేస్ అట్లీస్ట్ ఏదర్ వన్ ఆర్ బోత్ అని. రైట్. నౌ నెక్స్ట్ వన్ చెప్పండి. ఇన్ ఏ సర్టెన్ ఆఫీస్ 72% ప్రిఫర్ టీ అండ్ 44% ప్రిఫర్ కాఫీ. ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ ప్రిఫర్స్ టీ ఆర్ కాఫీ అండ్ 40 లైక్ బోత్, ది టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఆఫీస్ చెప్పండి. సో వాడే ఇచ్చినాడు టీ కాఫీ గురించి మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? 72% టీ, 44% కాఫీ, ఈచ్ ఆఫ్ దెమ్ ప్రిఫర్స్ టీ ఆర్, అందరూ అదే అంటున్నాడు, ఏదర్ టీ ఆర్ కాఫీ అంటున్నాడు. అంటే 72 ప్లస్ 44 ఏమవుతుంది మనకు? 116. అంటే ఈ 16% ఏమని? లైక్ బోత్. ఈ 16% లైక్ బోత్ అంటే 16%కి ఎంత? 40. అయితే మనకి కావాల్సింది టోటల్ 100%కి ఎంత? 16 2s 32, 0.165 80, 2.5 into 100 ఎంత అవుతుంది వాల్యూ? 250. దట్స్ ఇట్. క్లియర్? ఆ పాయింట్ ఈచ్ ఆఫ్ దెమ్ ప్రిఫర్స్ టీ ఆర్ కాఫీ అనేది వాడే ఇచ్చేసినాడు. అంటే కంపల్సరీగా టీ అయినా కానీ ఐ మీన్ ఇక్కడ నో పర్సన్ డిడ్ నాట్ లైక్ రైట్ టీ ఆర్ కాఫీ, అది వాడు ఇచ్చిన కేసు. క్లియరా? రైట్. నౌ ఓకే, మీరు సాల్వ్ చేయగలుగుతారా? ఓకే, రైట్, నో ప్రాబ్లం. చేయండి, చెప్పండి, చేసి చెప్పండి. ఎగ్జామినేషన్ 65% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ సివిక్స్ అండ్ 60% పాస్డ్ ఇన్ హిస్టరీ, 40% పాస్డ్ ఇన్ బోత్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్స్. సో కేసు ఏం రాస్తారు? ఎస్, 40%, ఎస్ 25%, 20%. రైట్. ఓకే, నెక్స్ట్ 90 స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ హిస్టరీ అండ్ సివిక్స్ బోత్. అయితే దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్? ఇది పాస్ గురించి మాట్లాడింది. 40 ప్లస్ 20 60, 60 ప్లస్ 25 85% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఎయిదర్ వన్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్, మీన్స్ రిమైనింగ్ 15% ఆర్ ఫెయిల్డ్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్. రైట్. సో 15% ఆర్ ఫెయిల్డ్ ఇన్ బోత్. సో 15%కి ఎంత? 90 అయితే 100కి ఎంత?
15 6 100 into 6 600 ఓకేనా క్లియర్ ఓకే క్లియర్ కదా క్వశ్చన్ రైట్ ఫెయిల్ అని పాస్ అని వాడు ఎట్లా ఇచ్చినా వేస్తుంది రైట్ నా లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే రైట్ ఫినిష్ చెప్పండి ఆన్సర్ మీరు In an examination, 35% candidates failed in one subject and 42% failed in another subject, while 15% failed in both subjects. If 2,500 candidates appeared at the examination, how many passed in either subjects but not in both? None of this. Answer ఎంత వచ్చింది? So 35 passed in one, 42 others. So 15 both means total 60. ఓకే రైట్ కేస్ చేద్దాం ఫస్ట్ వాడు ఇచ్చిన దానికి వెన్ డయాగ్రామ్ చెప్తారా మీరు ఓకే రైట్ సమ్ ఫెయిల్డ్ ఇన్ వన్ సబ్జెక్ట్ ఫెయిల్డ్ ఇన్ అదర్ సబ్జెక్ట్ బోత్ ఫెయిల్డ్ ఈజ్ 15%. ఓకే నౌ ఎస్ ఇక్కడ 20 ఇక్కడ 27 నాట్ 25 35 కదా వచ్చింది 20 ఇక్కడ 27%. ఓకే ఇక్కడ వరకు ఓకే ఫెయిల్డ్ ఓకే టోటల్ ఓకే రైట్ దాని తర్వాత చెప్పండి టోటల్ ఎంత 20 35 35 27 72 28% is 28% into 25. right 28% are passed in both. క్వశ్చన్ ఏంది రైట్ ఇన్ ఏదర్ సబ్జెక్ట్ పక్కన మెన్షన్ చేసినాడు బట్ నాకు నువ్వు చెప్పే 28% ఏంది పాస్డ్ ఇన్ బోత్ నాకు కావాల్సింది ఏంది ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఆన్సర్ ఎస్ ఆల్రెడీ అదే నేను డిస్కస్ చేసింది ఈ సబ్జెక్ట్లో 20% ఫెయిల్డ్ అంటే ఈ 20% ఇంకొక సబ్జెక్ట్లో పాస్ ఈ సబ్జెక్ట్లో 27% ఫెయిల్డ్ అంటే ఇంకో సబ్జెక్ట్లో ఓన్లీ వన్ సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది 20 + 27 47%. రైట్ ఇదే నేను మెయిన్ అడిగేది 47% ఆర్ పాస్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ బట్ నాట్ ఇన్ బోత్ అది ఆడ కేసు 47% ఆఫ్ 2500 దట్స్ ఇట్. సో దానికి మనం పాస్డ్ ఎంత అంతా రాయాల్సిన అవసరం లేదు 47/100 ఇంటూ 2500 సో ఎంత 11 రైట్ అది మనకు కావాల్సిన ఆన్సర్. సో క్లియరా ఎస్ అదే మనకు రైట్ రిసీవ్ చేసుకోండి ఓకే రైట్ ఓకే కరెక్ట్ ఇవి పర్సంటేజెస్లో క్వశ్చన్స్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం కవర్ అయిపోయాయి రైట్ రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్ కండి రైట్ థ్యాంక్ యూ.